సరే, ప్రేయర్ టైం. స్టార్టింగ్ ప్రేయర్. అందరు మోకాలు మీద కూర్చోవాలి, రెండు చేతులు ఎత్తాలి, కళ్ళు మూసుకోవాలి. అటు ఇటు ఎవ్వరు దిక్కులు చూడొద్దు, కళ్ళు మూసుకోండి అందరూ. స్తుతి 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 స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. యేసు రాజు మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరి ఒకసారి నా తండ్రి ఈ శ్రేష్టమైన దినము మరి BBS లోని 4వ దినము నాయన నీ సన్నిధానంలో చేరి నా తండ్రి వచ్చిన ప్రతి పసిబిడ్డని నాయన నీ పాదంలో చెంత పెడుతుండగా నాయన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డని జ్ఞానాత్మ పూర్ణులుగా మీరు మనుషులని పాదంలో పట్టుకున్నాను ప్రభావ. ఏ బిడ్డకి ఏది అవసరమైనదో, ఏ జ్ఞానం కొదువుగా ఉన్నదో కొదువు తీర్చే దేవుడుగా నువ్వు ప్రతి బిడ్డ పక్షంగా లేవమని మమ్మల్ని పట్టుకుంటూ అయ్యా మరి 4th డే ఆఫ్ BBS ని కూడా మీరు ఘనంగా చెల్లించమని మమ్మల్ని పట్టుకున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మరి ఈ దినం యాక్టివిటీస్ అన్నిట్లో మీరు తోడుగా ఉండండి, స్టోరీస్ లో మీరు తోడుగా ఉండండి ప్రభావ, గేమ్స్ లో తోడుగా ఉండండి. కంటక వాక్యాలు బిడ్డలు మంచిగా నేర్చుకోవడానికి, వాటిని గుర్తు పెట్టుకోవడానికి, ఈ వాక్యానుసారంగా వారిని నడవడానికి మీరు సహాయాన్ని దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు దీవించండి. రావాల్సిన బిడ్డల్ని సమయానుకూలంగా నడిపించమని మీ సన్నిధానానికి మీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను ప్రభావ. మరి ముఖ్యంగా టీచర్స్ ని కూడా మీరు దర్శించండి అయ్యా. మరి టీచర్స్ కూడా నా తల్లి వెళ్ళి పలుకుతున్నాను దయచేసి మరి బిడ్డలకి నాయన మరి లెసన్స్ ఏ రీతిగా బోధిస్తే వారికి అర్థమవుతుందో ఆ రీతిగా వారికి అయ్యా ఉపదేశం చేయడానికి నేను మీ సహాయాన్ని దయచేయమని పాదములు పట్టుకుంటున్నాను ప్రభావ. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ముందున్న సమయం అంతా కూడా నీ నామ మహిమార్గమే మీరే జరిగించుకోమని మరి ఈ దినము నా తల్లి అయ్యా మరి పపెట్ షో ఉన్నది ప్రభావ, కానీ దాంట్లో కూడా మీరే తోడుగా ఉండండి తండ్రి. అలాగే నాయన మరి తండ్రి నాయన మరి ఇంకనూ నాయన అయ్యా మరి ఎన్నో పనులు ఉన్నాయి, వాటన్నింటిలో కూడా నాయన మీరే తోడుగా ఉండి మీరే నడిపించి మీరే మహిమగంత ప్రభావం పొందుకోమని మరి అలాగే వర్ణిక బర్త్డే కూడా ప్రభావం మరి బిడ్డను కూడా నడిపించండి. మరి బిడ్డ కూడా సంవత్సరమైన దానికి మీద ధరించే విధానాన్ని బట్టి మీరే వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మరి ముఖ్యంగా నా తల్లి ప్రతిదీ కూడా సమయానుకూలంగా ఈ దినము నడిపింపబడడానికి మీరే సహాయాన్ని దయచేసి ఏ బిడ్డ అల్లరి చిల్లరగా ఉండకుండా అయ్యా ప్రతి బిడ్డకి ఒక క్రమాన్ని ఒక పద్ధతిని మీరు దయచేసి మరి వర్ధించిన నాయకుల వల్ల ఇక్కడ నుంచి నా తండ్రి 5 దినములు ఇక్కడ నీ సన్నిధిలో నేర్చుకున్న అయా నాయన మూలాల నుంచి నా తండ్రి వారు వర్ధిల్లింపులను నడిపింపబడుదురు కాక తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒక గొప్ప నాయకులుగా రానున్న దినాల్లో ప్రతి బిడ్డని కూడా నాయన నువ్వు నిలబెట్టబోతున్నావు అని నమ్మి నేను స్తుతిస్తూ ఈ ప్రార్థన యేసు అతి పరిశుద్ధమైన నామంలో ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని మా ప్రియ పల్లకుపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కూర్చోండి నాన్న, అందరూ కూర్చోండి. సరే, ఇప్పుడు మనకి అందరికి కామన్ స్టోరీ, మెయిన్ స్టోరీ. సో ఇన్ని రోజులు ఎన్ని డేస్ అయిపోయినాయి ఆల్రెడీ మనకి? 4 days అయినాయా? 4th డేలో ఉన్నాం, 3 days అయిపోయింది. సో 3 days నేర్చుకున్నది ఎవరు క్లుప్తంగా చెప్పగలరు? ఏం నేర్చుకున్నాం అనేది ఎవరు చెప్పగలరు? చెప్తారు ఎవరన్నా? చెప్తావా? ఒక ఊరిలో ఒక అన్న చెల్లెలు ఉండేవారు. అన్న పేరు డేవిడ్, చెల్లి పేరు దెబోరా. ఒకరోజు డేవిడ్ స్కూల్లో టీం లీడర్ అయ్యారు. కానీ డేవిడ్కి చాలా భయం వేసింది. వాళ్ళు వచ్చే వాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారో చేయరో, వాళ్ళు కఠినంగా ఉంటారేమో అని భయం వేసింది. అప్పుడు వాళ్ళ చెల్లిని అడిగితే నాన్నేం చెప్పారో గుర్తు తెచ్చుకోమని. నాన్న ఎప్పుడైనా భయం వేస్తే నన్ను వచ్చి గట్టిగా హక్ చేసుకో, నేంటే ప్రే చేసుకో అన్నారు. అప్పుడు డేవిడ్ ప్రే చేశాడు. మరుసటి రోజు డేవిడ్కి ఒక ఫ్రెండ్ వచ్చాడు, హ్యారీ అని. ఆ రోజు క్లాస్ జరిగేటప్పుడు అందరూ క్రికెట్ ఆడుతున్నారు. అప్పుడు హ్యారీని ఏమో డేవిడ్ని నువ్వు ఆడుకుంటావా రా అనిపించాడు. కానీ హ్యారీ వెళ్దామనుకున్నాడు. కానీ టీచింగ్ అప్పుడు మధ్యలో వెళ్ళకూడదని హ్యారీకి వాళ్ళ టీచర్స్ చెప్పారు. డేవిడ్కి వాళ్ళ టీచర్స్ చెప్పారు. హ్యారీ వెళ్దామనుకున్నాడు కానీ డేవిడ్ మంచి ఫ్రెండ్గా ఉండి వెళ్ళకుండా చూశాడు. ఇదే స్టోరీ బైబిల్ నుంచి
హన్నా అనే ఒక ఆమెకి 20 ఇయర్స్ నుండి పిల్లలు లేరు. చర్చికి వెళ్ళి ప్రే చేస్తే ఒక బాబు పుట్టాడు. ఆ బాబుకి సమయలు అని పేరు పెట్టాడు. ఆ చర్చి యజమాని ఏలియా అని అన్నారు. అప్పుడు సమయలుని చర్చిలో పుట్టంగానే పరిగణించారు. అప్పుడు ఒక రోజు సమయలు ఏలియా నిద్రపోతున్నప్పుడు సమయలికి ఒక స్వరం వినపడింది. తన యజమాని ఏలియా పిలుస్తున్నాడు అనుకొని వెళ్ళి అడిగారు. కానీ ఏలియా పిలవలేదు. అలానే 3 సార్లు పిలిచారు. 4వసారి ఏలియాకి అర్థమైంది ఆయనకి దేవుని స్వరం వినపడిందని. అందుకని సమయలు దేవుడితో మాట్లాడాడు. వెరీ గుడ్. క్లాప్స్ కూడా అందరూ. అర్థమైందా? షార్ట్ అది చెప్పిందా లేదా? చెప్పిందా? కవర్ చేసిందా? పెద్ద పిల్లలు చెప్పాలి. సరే, చిన్నపిల్లలు అంటే వాళ్ళు మర్చిపోయారు. పెద్ద పిల్లలు గుర్తుందా లేదా? గుర్తుందా లేదా? చాలా బాగా చెప్పింది చిత్రాక్షి. గాడ్ బ్లెస్ యు నాన్న. సరే, అయితే ఫస్ట్ లెసన్ ఏంటంటే మనది ప్రార్థించే నాయకులు. సెకండ్ లెసన్ విధేయులైన నాయకులు. థర్డ్ బాధ్యత గల నాయకులు. సో ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాం? నిన్న క్రాఫ్ట్ కూడా చేశారు కదా, జస్ట్ ఊరికి అలా చేశారా? ఎవరన్నా చదివారు అసలు ఏం చేశారా అని? ఏంటిది ఈరోజు? ఎన్నికైన నాయకులు. సో చాలా మంది లీడర్స్ ఉంటారు, కానీ అందరు లీడర్స్ అవుతారు. వాళ్ళల్లో ఎవరవుతారు? ఒక్కళ్ళే అవుతారు లీడర్. అవునా? క్లాస్ లో 10 మెంబర్స్ ఉంటారు. 10 మెంబర్స్ లో లీడర్ అనేవాడు ఒకడు ఉంటాడా? 10 మెంబర్స్ లీడర్స్ అవుతారా? ఒక్కడే లీడర్ అవుతాడు. ఆ లీడర్ ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? డేవిడ్ లో ఉన్న క్వాలిటీస్. ఎవరిలో? డేవిడ్ లో ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి చెప్పండి. డేవిడ్ లో ఫస్ట్ ఏం చేశాడు డేవిడ్? వాళ్ళ చెల్లి చెప్పగానే వాళ్ళ డాడీ మాటను గుర్తు చేసుకొని ఫస్ట్ ఏం చేశాడు? ప్రేయర్ చేశాడు. సో నెక్స్ట్ లెసన్ లో ఏం చేశాడు? విధేయత చూపించాడు. దేనికి విధేయత చూపించాడు? దేవుని మాటకి. తన మనసులో ఒక మాట వచ్చింది. ఏమని? వెళ్ళి తనతో ఎవరితో మాట్లాడమని? హ్యారీతో మాట్లాడు, తనతో మాట్లాడు అన్నప్పుడు వెళ్ళి మాట్లాడాడా లేదా? అంటే విధేయత చూపించాడా లేదా? దేవుని స్వరాన్ని ఆలకించాడా లేదా? విధేయత చూపించాడు. థర్డ్, వెరీ గుడ్, ఆడుకోవటానికి వెళ్ళల. టీచర్స్ చెప్పిన మాటలు ఆలకించి దానికి కట్టుబడి బాధ్యత గల వ్యక్తిగా ఉన్నాడు డేవిడ్. ఈ 3 చేశాడు కాబట్టి ఈ రోజు డేవిడ్ని దేవుడు ఎంచుకున్నాడు. దేనికి ఎంచుకున్నాడు? నాయకుడుగా, లీడర్గా, టీం లీడ్గా, టీం మొత్తానికి లీడర్గా డేవిడ్ని దేవుడు ఎంచుకోవటం మనం చూస్తామన్నమాట. కాబట్టి నిన్న మనం నేర్చుకున్నానికి కంటిన్యూషన్ ఏంటంటే, సరే నిన్న వాళ్ళ క్లాసెస్ అయిపోతుంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ డే అంట వాళ్ళిద్దరు, ఎవరు? డేవిడ్, హ్యారీ ఇద్దరు క్లాస్లో కూర్చోనంటే ఇప్పుడు వీళ్ళ చెల్లి వస్తుందంట. ఎవరు? చెల్లి పేరు ఏంటి? దెబోరా వచ్చి వాళ్ళ అన్న దగ్గర కూడా కూర్చొని ఎలా మీ క్లాసెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా అని చెప్పి అడిగిందంట. బాగున్నాయి, చాలా మంచిగా ఉంది, నాకు ఇట్లా మంచిగా ఒక ఫ్రెండ్ కూడా అయ్యాడు అని చెప్పేసి డేవిడ్ వాళ్ళ చెల్లితో చెప్పాడంట. చెల్లితో చెప్తే వాళ్ళ చెల్లి వెంటనే చెప్పిందంట, అవునా, నీ గురించి హ్యారీ అందరికీ చెప్తున్నాడు, నువ్వేదో చాలా హెల్ప్ చేసావంట కదా హ్యారీకి అని చెప్పేసి చెప్తున్నాడు. ఏం హెల్ప్ చేశాడు హ్యారీకి? వెరీ గుడ్. చెడ్డ మార్గంలో వెళ్ళకుండా, అంటే టీచర్ చెప్పిన మాట నుంచి తొలగిపోకుండా, తప్పు చేయకుండా హ్యారీని కాపాడాడు లేదా డేవిడ్? కాపాడాడు. కాబట్టి ఆ మాట డేవిడ్కి, డెబోరాకి చెప్తాడు అనమాట. ఎవరు చెప్తారు? డేవిడ్ చెప్తాడు. చెప్పి డెబోరాకే హ్యారీ చెప్తారనమాట. సరే అయిపోయింది. చెప్పిన తర్వాత ఇంకా సరే అని చెప్పి వెరీ గుడ్ అన్న, ఇట్లా నీ గురించి అందరికీ చాలా గుడ్గా చెప్తున్నాడు నీ ఫ్రెండ్ హ్యారీ అని చెప్పేసి అంటే, అవునా, నిజంగా నా గురించి అంత బాగా చెప్తున్నాడా? స్టోరీస్ అందరికీ నీ గురించి చెప్తున్నాడు అని చెప్పి అంటాడు అనమాట. మీరు ఎప్పుడైనా అలా మంచి పని చేసినప్పుడు ఎవరైనా మీ ఫ్రెండ్స్ మీ గురించి చెప్పుకున్నారా? మీరు మంచి చేసినా చెడు చెప్తారా? అవునా కదా? అందరికి ఎక్స్పీరియన్స్. కానీ
ఒక మంచి ఫ్రెండ్ ఎప్పుడైనా మన లైఫ్లో మనం సంపాదించుకునే వారిగా ఉండాలి. అప్పుడు ఆ ఫ్రెండ్ ఎలా ఉండాలంటే, మొదట మీరు ఆ ఫ్రెండ్ తప్పు చేస్తుంటే ఆ ఫ్రెండ్ని మీరు ఏం చేయాలి? తప్పు నుంచి ఆ ఫ్రెండ్ని మీరు బయటికి తీసుకురావాలి. ఇది తప్పు అని గుర్తించాలి. ఇప్పుడు మీరున్నారు ఇక్కడ, మీ క్లాసెస్లో ఉన్నారు, మీ పక్కన వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు మీరు మరి గద్దించుకుంటున్నారా? వాళ్ళు తప్పు చేయకుండా మీరు వాళ్ళని కాపాడుతున్నారా? కాపాడినప్పుడే కదా వాళ్ళు మరి మంచి దేవుడి నుంచి ఆశీర్వాదాలు పొందుకునేది. లేదనుకోండి, వాళ్ళ తప్పులోనే వాళ్ళ లైఫ్ అంతా కూడా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అది తప్పు అని తెలియదు అనమాట. కాబట్టి ఒకరికొకరు మనము బుద్ధి చెప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే మేము చెప్పిన మాట కన్నా ఫ్రెండ్స్ మాటే మీకు తొందరగా ఎక్కుతుంది, ఆలోచించుకుంటారు. కాబట్టి అలా మీరు అందరూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు తర్వాత వాళ్ళ ఏమైందంటే, వాళ్ళ మ్యామ్ వస్తుందంట, వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చేసి అనౌన్స్ చేస్తుంది, ఇప్పుడు ఎవరు మీ లీడర్ అని. డేవిడ్, ఇదిగో డేవిడ్ మీ లీడర్ అని చెప్పి డేవిడ్ని లీడర్గా అనౌన్స్ చేస్తారనమాట. అప్పుడు అందరు కూడా, అప్పుడు డేవిడ్ ఆశ్చర్యపోతాడు, నేను అసలు ఈ లీడర్గా నేను అసలు అర్హుడనా అని చెప్పి డేవిడ్ ఆలోచిస్తూ ఉంటాడంట. ఆలోచిస్తూ ఉంటే ఒకటే మాట గుర్తొస్తుందంట, ఏంటి అంటే అవును అని ఒక స్వరం మళ్ళా వినిపిస్తుందంట డేవిడ్కి. ఎందుకు అంటే, ఐ హ్యావ్ చూసన్ యూ, నేను నిన్ను ఎన్నుకున్నాను, ఎందుకంటే నువ్వు నేను చెప్పిన ప్రతి మాటని చేశావు అని చెప్పేసి తనకు ఒక స్వరము మళ్ళా వినిపించిందంట. అప్పుడు దేవుడికి థ్యాంక్ యూ జీసస్, నన్ను ఎన్నుకున్నందుకు అని చెప్పేసి డేవిడ్ చాలా అంటే చాలా సంతోషించాడనమాట. కాబట్టి ఒకవేళ మీరు కూడా ఆ రీతిగా నాయకులుగా ఎన్నుకోబడాలి అంటే ప్రతి దానికి ఒక స్టెప్స్ ఉంటాయి, అవునా? బిర్యానీ చేయాలనుకోండి, ఎలా చేస్తారు? సరే, మీకు చిన్నపిల్లలు లేదా, మీకు బిర్యానీ చేయడం రాదు, ఎంతమంది కేక్ చేయడం వచ్చు? సూపర్. కేక్ చేయడానికి ఎట్లాగా ప్రాసెస్ ఎలా? జస్ట్ బ్యాటర్ కలిపేసి వేసేస్తే కేక్ అయిపోయిందా? అవ్వదు కదా. దానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఎగ్స్ బీట్ చేయాలి, షుగర్ కలపాలి, మళ్ళీ దాంట్లో వెనిలా ఎసెన్స్ వేయాలి, బేకింగ్ సోడా అన్నీ వేసి కలిపి, అప్పుడు ఫ్లోర్ వేసి కలిపి, అప్పుడు దాన్ని మనము బేక్ చేసుకోవాలి. అలాగే ఒక నాయకుడిగా మనం కూడా ఎంపిక చేయబడాలి అంటే ప్రతిదానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మీకు చిన్న పిల్లలుగా ఉన్నారు, మీరు పెరిగి పెద్దవారే గొప్ప నాయకులు అవ్వాలి అంటే దేవుడు ఈరోజు మీకు అన్ని ఆ స్టెప్స్ అని చెప్తా ఉన్నాడు. ఫస్ట్ మీరు ఎలా ఉండాలంటే చిన్నప్పటి నుంచి ప్రార్థించేవారిగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రార్థించేవారిగా ఉండాలి. దేవుని స్వరంలో మీకు వినిపించినప్పుడు ఆ స్వరాన్ని ఆలకించి దానికి విధేయత చూపించేవారిగా ఉండాలి. విధేయత చూపించి మీకు స్కూల్లో టీచర్స్ ఏదైతే చెప్తున్నారో, మీ పేరెంట్స్ ఏదైతే చెప్తున్నారో ఆ మాటకి మీరు బాధ్యత కలిగి దాన్ని ఒబే చేసే పిల్లలుగా మీరు ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని నాయకులుగా, లీడర్స్గా దేవుడు మిమ్మల్ని అందరినీ ఏం చేస్తాడు? ఎంచుకుంటాడు. హీ విల్ చూజ్ యూ యాజ్ గ్రేట్ లీడర్స్ అన్నమాట. కాబట్టి ఇది మనకి ఈరోజు స్టోరీ. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్? సాంగ్స్. సరే, ఇప్పటిదాకా టీచర్స్ పాడుతున్నారు, ఇప్పుడు మీరు డాన్స్ చేస్తే ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? చేయగలరా మీరు? పాట కూడా పెట్టండి, మీరే పాడతారా? సరే, అయితే పాట కూడా మేము పెట్టము, మీరే పాడి మీరే డాన్స్ చేయండి. ఓకే, వెరీ గుడ్. సరే, అందరు లేచి నించోండి, డిస్టెన్స్ తీసుకోండి, కొట్టుకోవద్దు, అస్సలు మాట్లాడొద్దు. మాట్లాడితే మాత్రం అబౌట్ టర్న్ అండ్ బ్యాక్ టు హోమ్. వినరండి, రాజు ఎదుట యోగ్యురాలై నిలిచెను. కథను వినరండి, రాజు
యోగ్యురాలై నిలిచెను. చేయాలి మంచిగా అందరూ. సత్యమైన మార్గంలో నడిచెనుగా, మంచి చేయడానికి వెనుకాడలేదుగా, శత్రువుతో ధైర్యంగా పోరాడెనుగా, తన ప్రజలను రక్షించెనుగా. సత్యమైన మార్గంలో నడిచెనుగా, మంచి చేయడానికి వెనుకాడలేదుగా, శత్రువుతో ధైర్యంగా పోరాడెనుగా, తన ప్రజలను రక్షించెనుగా. ఎస్తేరు మనకు మంచి మాదిరిగా, సత్యమును జీవించెను. ధైర్యము ప్రేమతో పనులు చేసెను, అందరి యొద్ద మంచి పేరు పొందెను. ధైర్యము ప్రేమతో పనులు చేసెను, అందరి యొద్ద మంచి పేరు పొందెను. ప్రతి ఒక్క కథను వినరండి, రాజు ఎదుట యోగ్యురాలై
birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday. ఈరోజు ఎండ్ చేస్తాము. లేదు అంటే రేపు ఇక్కడ మీకు స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. సేమ్ నేను చెప్పిన స్టోరీ, డేవిడ్, డెబోరా, హ్యారీ స్టోరీ ప్లస్ హన్నా స్టోరీ మీరు ఇక్కడ ఎవరన్నా చెప్పగలిగితే కరెక్ట్గా వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది. లాస్ట్ డే గుర్తుపెట్టుకోండి. అలాగే మరి ఒకసారి అందరూ ప్రకటన వాక్యం చెప్తాను. ఒక నిమిషం అందరు రిపీట్ చేయండి. కంటత వాక్యము. ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలు నొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఉపదేశం అంటే ఏంటి? ఇప్పటిదాకా నేను చెప్పింది ఉపదేశమే, అర్థమైందా? దానికంట చెవి యొగ్గువాడు ఏమి నొందుతాడంట? మేలు నొందుతారంట. ఎవరైతే చెవి యొగ్గుతారో అంటే ఎవరైతే విని దాని అనుగుణంగా చేస్తారో వాళ్ళు ఏం నొందుతారు? మేలు నొందుతారు.
మీరు అదొక ఒక పద్ధతిగా, అంటే అది మీ లైఫ్ టైం మీరు అది పాటిస్తేనే మీరు రిజల్ట్ చూస్తారు. ఏదో మేము వచ్చాము, మేము 5 days వచ్చాము, ఎంజాయ్ చేసాము, గేమ్స్ ఆడాము, వెళ్ళిపోయాము అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. అర్థమైందా? మీరు లీడర్స్ అవ్వాలి అంటే మీరు చెప్పింది చెయ్యాలి. అవునా? ఇప్పుడు స్కూల్లో మీకు చెప్తున్నారు, లెసన్స్ చెప్తున్నారు. 2nd grade చెప్పిన లెసన్స్ లాస్ట్లో మీరు ఎగ్జామ్ రాస్తేనే 3rd gradeకి వెళ్తారు. అవునా? ఎగ్జామ్స్ రాయాలంటే చదవాలా లేదా? చదవకుండా ఎగ్జామ్స్ రాస్తే పాస్ అవుతారా? మరి పాస్ అవుతారా? అవర్గా. మరి అలాగే ఇక్కడ కూడా చెప్పింది మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో, దేవునిలో సాధనం చేయాలి. చెప్పిన ప్రతిదీ మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో, సో అందుకే ఉంటుంది ఇంగ్లీష్లో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఏం చేస్తుందంట? నిన్ను ప్రాక్టీస్, ఎంత ప్రాక్టీస్ చేస్తావో నిన్నంత పర్ఫెక్ట్గా నీ సాధన నిన్ను చేస్తుందంట. అర్థమైందా? కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీరు ఇప్పుడు చెప్పబడిన ప్రతి మాటని కూడా, నేను పర్ఫెక్ట్గా ఉండాలి, నేను ఒక లీడర్ని అవ్వాలి, నేను ప్రేయర్ చేస్తా, నేను బాధ్యతగా ఉంటా, నేను చెప్పిన ప్రతిదీ కరెక్ట్గా చేస్తాను, నేను ఏది తప్పు చేయను అని చెప్పి నీ మనసులో పెట్టుకో. ఒకవేళ తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఈ మాటలు నీకు హృదయంలో ఉంటే నువ్వు తప్పు చేయకుండా ఉంటావు. అర్థమైందా? సో కాబట్టి ఇది ఈరోజు స్టోరీ. చాలా ఎవరన్నా మధ్యలో రమ్మని పిలుస్తున్న అంచేత మధ్యలో గర్ల్స్ కి బాయ్స్ కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచండి. రైట్, ఓకే ఓకే. మీరు మాట్లాడుతుంటే మీరు మాట్లాడితే బయటికి పంపిస్తానని చెప్పారు. మిమ్మల్ని కాదు, నన్ను పంపించేస్తారు. మీరు మాట్లాడితే నన్ను పంపించేస్తారు. నాకు పంపించకపోయినా నేనే వెళ్ళిపోతాను. అంచేత మీరు సైలెంట్గా ఉండి వినండి. ఇది నా లైఫ్. ఫస్ట్ ఒకప్పుడు నా లైఫ్లో నేను యేసు ప్రభుని ఎరుగక ముందు అన్ని నా హృదయంలో సైతాన్గాడు ఉండేవాడు. సైతాన్గాడు ఉండటం వల్ల నాకు ఎంతో ధనాశ ఉండేది, అస్తమాను డబ్బు సంపాదన ఆశ ఉండేది, తర్వాత అహంకారం ఉండేది. నేను మంచి మెజిషియన్, అందరికీ కనపడుతుంది కదా, వినపడుతుంది కదా, సెంటర్ ఇప్పుడు కనపడుతుంది అందరికీ. ఓకే. సో నాకు ఎంతో అహంకారం. నేను రైల్వేలో స్టేషన్ మాస్టర్ గా పనిచేస్తున్నాను. మ్యాజిక్ లో నాకు ఆ సంవత్సరం గోల్డ్ మెడల్ వచ్చింది. అంచేత నాకు చాలా అహంకారం ఉండేది. అహంకారం ఉండటం వల్ల ఈ తిండిపోతనము, త్రాగుడు, ఇటువంటి దురభ్యాసాలకి లోనై ఉన్నాను. తర్వాత నాకు సోమరితనం, బద్ధకం, ఏ పని చేయాలన్నా బద్ధకం. తర్వాత నాకు మాట్లాడితే కోపం వచ్చేసేది. సిస్టర్ ఆ చైర్ వేసుకుని అక్కడ కూర్చోండి, మీరు కూడా పర్లేదు, ఇంకా పిల్లలు అల్లరి చేయి, ఇది పట్టుకెళ్ళిపోండి, నాకు అక్కర్లేదు, నేను కూర్చోను. చైర్ వేసుకెళ్ళిపోండి, నాకు అక్కర్లేదు. నాకు మాట్లాడితే కోపం వచ్చేసేది. తర్వాత నాకు ఎంతో అసూయ ఉండేది. నాకంటే ఎవరన్నా ఖరీదైన నగలు పెట్టుకున్నా, బట్టలు వేసుకున్నా నాకు ఎంతో అసూయ ఉండేది. ఏ పేజీలో చూసినా సరే మంచి లక్షణం ఒకటైనా కనపడిందా మీకు? కనపడిందా? లేదు. ఎందుకంటే నా హృదయంలో ఎవరున్నారు? సాతాను. దీని ఇంగ్లీష్ లో 7 deadly sins అంటారు, 7 పాపాలు. సో నాకు అసూయ ఉండేది, కోపం ఉండేది, అన్ని స్లోగా చూపిస్తున్నాను, అన్ని చెడు గుణాలే. ఎందుకంటే నా హృదయంలో ఎవడున్నాడు? సైతాన్ ఉన్నాడు. సో మన హృదయంలో సైతాన్ ఉంటే అన్ని కూడా ఇటువంటి చెడు గుణాలు ఉంటాయి. అప్పుడు నేను అనుకున్నాను, ఈ చెడు గుణాలు నాలోంచి ఎవరు తీసేయగలరు అని అనుకుంటే అప్పుడు నాకు బైబిల్ చదువుతుంటే ఒక విషయం తెలిసింది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుందండి. అప్పుడు నేను బైబిల్ చదువుకున్నప్పుడు, అది ప్రభువా నా హృదయంలోనికి రా అని పిలిచాను. నేను పిలిచిన వెంటనే ప్రభు ఏం చేశారు? నా హృదయంలోకి వచ్చారు. ప్రభు ఎప్పుడైతే వచ్చాడో సైతాన్ గడ కనపడ్డాడే మీకు? ప్రభు ఉంటే సైతాన్ ఉండడు. నా హృదయం అంతా కూడా యేసు ప్రభు నింపాడు. యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చిన తర్వాత ఆయన నన్ను ఎట్లా మార్చారంటే,
మీ తెలుగులో ఒక మాట ఉన్నది, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లనను. ఆ పాపాలను తీసేసి దాన్ని ఇట్లా ప్యూర్ వైట్ స్నోగా మార్చేసారు. ఓకే, సో మీరు ఇలా మ్యాజిక్ చేస్తూ ఆ చిన్న చిన్న పిల్లలకు కూడా అర్థం లేదు. నిద్రపోతున్నారా లేదా అని టెస్ట్ పెట్టాను. మరి నా మాటలు జాగ్రత్తగా వింటున్నారా? ఓకే, నేను ఒక టెస్ట్ పెట్టుకుంటాను. ఆ, మీరందరూ కూడా మీ రైట్ హ్యాండ్ ఇట్లా ఎత్తండి. రైట్ హ్యాండ్ అమ్మా, ఈ ఎల్లో షర్ట్ వేసుకున్న ఆయన రైట్ హ్యాండ్ అంటే అప్పుడప్పుడు భోంచేస్తావు కదా, అది నవ్వుతున్నారు. అప్పుడప్పుడు తినకుండా అస్తమానం తింటూ ఉంటారు ఏంటి? నేను రోజుకి 2 సార్లు తింటుంటాను. ఓకే, రైట్ హ్యాండ్ ఎత్తారు కదా. నేను రెడీ చెప్పగానే మీ కుడికాల మీద కొట్టాలి. అరే, లెఫ్ట్ హ్యాండ్ కదరా, రైట్ హ్యాండ్ భోంచేసే చెయ్యిరా. రెడీ చెప్పగానే మీ కుడికాల మీద కొట్టాలి. ముందున్న వాళ్ళని కానీ పక్కన వాళ్ళని కూడా కొట్టకూడదు. అర్థమైంది కదా? రెడీ చెప్పగానే ఇట్లా కొట్టాలి. రెడీ చెప్పగానే రైట్ హ్యాండ్ తో కొట్టాలి. ముందు వాళ్ళని కొట్టకూడదు, పక్క ఎడం కాలు మీద కొట్టకూడదు. నేను రెడీ చెప్పానా? అందుకే మీరు వింటలేదు, నాకు తెలుసు. దించండి, అందరు దించండి, చెల్లెలు కట్టుకోండి. సరే, అంచేత మీరు మాటలు జాగ్రత్తగా వినాలి. మ్యూజిషియన్స్ ఏం చేస్తారంటే సాధారణంగా మిమ్మల్ని మాటల్లో మోసం చేస్తుంటారు. అంచేత మీరు నా మాటలు జాగ్రత్తగా వింటుండాలి. ఓకే, సరే. ఇప్పుడు నా దగ్గర ఒక గ్రీన్ కలర్ కర్చీఫ్ ఉంది. రైట్. ఇప్పుడు అందరూ ఇది ప్రభు దగ్గర రాకముందు నా పాపాలు ఇట్లా ఎర్రగా ఉన్నాయి. ప్రభు దగ్గర వచ్చిన ప్రభు ఎట్లా మార్చారంటే, ఈ రెడ్ కర్చీఫ్ చాలా ఈజీ మ్యాజిక్. ఇది ఎలా చేయాలో చెప్తాను. ఈ రెడ్ కర్చీఫ్ ని చేతుల నుంచి లాగుతుంటే వైట్గా వస్తుంది. పైనుంచి ఎర్రని కర్చీఫ్ పెడుతున్నాను, కింద నుంచి లాగుతుంటే పైనుంచి ఎర్రని కర్చీఫ్. ఓకే, ఇది చేయాలనుందా, నేర్చుకోవాలనుందా? చాలా ఈజీ, నేర్పిస్తాను ఇప్పుడు. సో పైనుంచి ఎర్రని కర్చీఫ్ పూర్తిగా పెట్టేసిన తర్వాత దీన్ని ఇట్లా లాగితే ఇది రంగు మారిపోయి తెల్లగా వస్తుంది అనమాట. ఓకే, ఇదిలో ఏం లేదు, నేను చెప్తున్నాను కదా, ఆ చేతిలో ఉంది, ఆ చేతిలో ఉంది, ఏం లేదు. ఓకే, సో ఎలా చేయాలో చెప్తాను. చాలా ఈజీ. యాక్చువల్గా మ్యాజిక్ లో మాయ మంత్రాలు లేవు కాబట్టి నా దగ్గర 2 కర్చీఫ్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను ఏం చేశానంటే, ఈ వైట్ కర్చీఫ్ తీసుకుని చేతిలో పెట్టుకున్నాను. మీరు చేయవలసింది ఏంటంటే, ఇది మాత్రమే చూపించాలి. ఈ చెయ్యి ఇట్లా బిగించి దీని చేతిలో రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఓకే, అర్థమైంది కదా? అంటే కాకపోతే ఇది కొంచెం మెత్తగా స్మూత్ గా ఉండే పట్టు కర్చీఫ్స్ కావాలన్నమాట. ఇప్పుడు మీ మమ్మీ బీరువాలో పట్టు చీరలు ఉంటాయి కదా, రెడ్ శారీ, వైట్ శారీ తీసుకుని చిన్న ముక్క, ఇంత ముక్క, ఇంత చిన్న ముక్క, రెడ్ శారీలోంచి ఇంత ముక్క, వైట్ శారీలోంచి, పట్టు చీరలే బాగా పనికి వస్తాయి అనమాట. ఆ పాప ఏమనుకున్నదంటే, మా మమ్మీకి రెడ్ శారీ లేదే అనుకుంటారు. మీ మమ్మీకి లేకపోతే ప్రక్కింటిలో కట్ చేసినా పర్లేదు. కట్ చేస్తారేంటి, నేను తమాషాకి చెప్తున్నాను. ఓకే, సరే. ఫస్ట్ చెయ్యి ఇట్లా బిగించి ఈ వైట్ కర్చీఫ్ చేతిలో పెట్టేసుకున్న తర్వాత, ఇదిగో నా పాపాలు ఇట్లా ఉన్నాయని చూపించాను. ఇది చూపించే సమయంలో ఈ వైట్ కర్చీఫ్ పెట్టిన చెయ్యి మూసించాలి. ఈ చెయ్యి తెరిస్తే ఏమవుతుంది, వైట్ కర్చీఫ్ కనపడుతుంది. కాబట్టి ఇది చూపించకూడదు, ఇది మాత్రం చూపించాలి. ఇదిగో నా పాపాలు ఇట్లా ఉన్నాయని చెప్పాలి. ఈ చెయ్యి మాత్రం మూసించాలి, ఈ చెయ్యి తెరవకూడదు. అర్థమవుతుంది కదా? క్లియర్? ఈ చెయ్యి ఇట్లా తెరవకండి, దీన్ని ఇట్లా క్లోజ్ చేసి ఉంచి, ఇదిగో నా పాపాలు ఇట్లా ఉన్నాయని చెప్పేసి ఈ రెడ్ కర్చీఫ్ తీసుకుని దీన్ని చేతిలో పెట్టుకోండి. పెట్టుకుంటూ ఇదివరకు మీరు చేతిలో సిద్ధంగా ఉంచుకున్నారు కదా, ఆ వైట్ కర్చీఫ్ని ఇప్పుడు బయటికి లాగండి. పైనుంచి ఎర్రని కర్చీఫ్ పెట్టండి, కింద నుంచి లాగుతుంటే దాని రంగు మారిపోతుంది. పైనుంచి ఎర్రని కర్చీఫ్ పెట్టండి, మళ్ళీ పైనుంచి ఎర్రని కర్చీఫ్ పూర్తిగా పెట్టేసిన తర్వాత దీన్ని ఇట్లా లాగేసిన తర్వాత, ఇదిగో నా పాపాలు ఇట్లా ప్రభు మార్చాడని చెప్పేసి దీన్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ చేయి తెరవకూడదు. ఈ చేయి తెరిస్తే ఈ చేతిలో ఉన్నటువంటి రెడ్ కర్చీఫ్ కనపడుతుంది అనమాట. అంచేత ఈ చేయి తెరవకుండా థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోండి, కానీ ఆ చెయ్యి అసలు మీరు తెరవకూడదు. అర్థమైందా? నవ్వటం కాదు, మీకు బాగా అర్థమైనప్పుడు, సంతోషం కలిగినప్పుడు 3 times నేను చెప్తాను చూడండి.
3 times మాత్రం 1 2 3 అని చెప్పుకోవటండి. ఓన్లీ వన్స్. ఓకే ఓకే, అందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి. చూడండి, ఇప్పుడు చూడండి, నా చెయ్యి ఇట్లా ఉంటది కదా, నేను ఇక్కడికి వచ్చినప్పుడే మీరు చప్పలు కొట్టాలి. అందరూ చూడండి జాగ్రత్తగా, చెయ్యి ఇక్కడికి వచ్చినప్పుడే చప్పలు కొట్టాలి. ఓకే, సరే, మళ్ళీ కొట్టకూడదు ఇంకా. ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడే కొట్టాలి, ఒకసారి. ఓకే, రైట్ రైట్, ఓకే రైట్, సరే. మీరు ఇందాక మీరు యేసుప్రభుని కోరుకోమన్నారు. యేసుప్రభు వస్తే నా హృదయంలో మార్చేస్తారని అన్నారు కదా. ఏంటండి యేసుప్రభులో గొప్పతనం అని కొంతమందికి డౌట్ రావచ్చు అనమాట. యేసుప్రభులో ఉన్న గొప్పతనం ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ లోకంలో నేను ఎవరినన్నా రమ్మని పిలుస్తాను, పిలిచినప్పుడు ఈ బాల్ విసురుతాను, ఎవరికి తగులుతుందో వాళ్ళే రావాలి, అందరు రాకూడదు. రైట్, ఓకే. రైట్, యేసు ప్రభులో ఉన్న గొప్పతనం ఏంటో చూపిస్తాను. ఇప్పుడు నా దగ్గర ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్ కాసేపు సమాధి అని అనుకోండి. యేసు ప్రభు వారు ఆ శిలువ మీద తన ఆత్మను దేవునికి అప్పగించి, ఇది కాసేపు యేసు ప్రభు అనుకోండి. ఓకే, నా దగ్గర ఒక పిక్చర్ ఉంది. యేసు ప్రభు ఇట్లా ఉంటాడా, నువ్వు చూశాడా అని అనుకుంటారు. కానీ ఆ కాలంలో ఉండే రచయితలు రాసినటువంటి రచనలను బట్టి, వర్ణనను బట్టి, మైకేల్ ఏజ్లో కానీ డావిన్సో కానీ ఇటువంటి యేసు ప్రభు ఇట్లా ఉంటాడని ఊహించి వాళ్ళు గీశారు. ఇప్పుడు యేసు ప్రభు తన ఆత్మను దేవునికి అప్పగించిన తర్వాత అరిమతి యేసేబు, నికోదేమో అనే 2 వ్యక్తులు వచ్చి ఒక తెల్లని నారవస్త్రం తీసుకున్నారు. ఇది తెల్లని నారవస్త్రం అనుకోండి కాసేపు. ఆయన యొక్క దేహాన్ని దాంట్లో చుట్టారు. ఓకే, దాంట్లో చుట్టి సమాధిలో ఉంచారు. ఇప్పుడు నేను కూడా జస్ట్ ఇది సమాధి అని అనుకోండి. ఈ సమాధిలో యేసు ప్రభుని నేను చుట్టి పెట్టిన తర్వాత 3వ రోజు ఆ సమాధి తలుపులు తెరుస్తాను. జాగ్రత్తగా వినండి. ఆ సమాధి తలుపులు తెరవగానే ఆ సమాధి ఖాళీగా మీకు కనపడగానే ఇది సమాధి, ఈ సమాధిలో యేసు ప్రభుని పెడుతున్నాను. సమాధిలో యేసు ప్రభుని పెడతాను. 3వ రోజుని ఈ సమాధి తలుపులు నేను తెరవగానే ఈ సమాధి ఖాళీగా మీకు కనపడగానే మీరు ఏం చేయాలంటే గట్టిగా చప్పలు కొట్టండి. ఓకే, ఎప్పుడు కొడతారు? సమాధి ఖాళీగా కనపడగానే మీరు గట్టిగా చప్పలు కొట్టండి. ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది, థర్డ్ డే అయిపోయింది. 3వ రోజు సమాధి తలుపులు తెరుస్తాను. ఖాళీగా కనపడగానే ఏం చేయాలి? ఎందుకు చప్పలు కొట్టాలంటే యేసు ప్రభు వారు సమాధిని జయించి, మరణాన్ని జయించి లేచినందుకు ఆయనను అభినందిస్తూ మనం చప్పలు కొడదాం. రెడీ, 1 2 3 అనగానే ఈ సమాధి ఖాళీగా కనపడాలి. మెజిషియన్స్ అప్పుడప్పుడు ఫెయిల్ అవుతుంటాం. ఆయన చుట్టిన వస్త్రం మాత్రం మిగిలిపోయింది. ఆయన మాత్రం సమాధిని జయించి వచ్చేసారనమాట. అంచేత యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏంటంటే ఈయనొక్కడే సమాధిని జయించారు. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయిస్తే మనకు మేలు జరుగుతుందంటే, ఎవరైతే సమాధిని జయించారో, మరణాన్ని జయించారో అటువంటి వ్యక్తిని మనం ఆశ్రయిస్తేనే ఆయన మాత్రమే మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తారు. అయితే పరలోకానికి వెళ్తానికి ఆయన ఒక మార్గాన్ని చూపించారు. ఆ మార్గం ఏమిటి అంటే యేసు ప్రభువు ఒక మార్గాన్ని చూపించారు. ఆ మార్గంలో మనం నడవాలి. మీరు ఇరుకు దారిని నడవండి అని చెప్పారు అనమాట. సో మనం ఇరుకు దారిని పోవాలి. చాలా మంది యేసు ప్రభు చెప్పిన మార్గాన్ని విడిచి సొంత మార్గంలో వెళ్తుంటారు. దొంగతనం చేయొద్దని ప్రభు చెప్తారు. దొంగతనం చేయొద్దంటే వాళ్ళము దొంగతనం చేస్తుంటారు. ఇరుకు దారిని వెళ్ళమంటే ఆ దారి మానేసి వేరే దారిని పోతుంటారు. సరైన దారిలో వెళ్లకుండా ఇష్టం వచ్చినట్టుగా పాపపు జీవితంలో యేసు ప్రభు చెప్పిన మార్గం, పాపం చేయొద్దు, ఇతరులను ప్రేమించండి అంటే ఇతరులను ద్వేషిస్తుంటారు. ఇతరులకు సహాయం చేయండి అంటే వీళ్ళు మాత్రమే సహాయం చేయకుండా ఉంటారు. ఇట్లా దేవుని మార్గాన్ని విడిచి మన మార్గంలో వెళ్తే మనం చనిపోయినాక ఎక్కడికి వెళ్తామంటే నిత్యము నరకంలోనే పోతాం. సో నరకానికి వెళ్లే దారిని పరలోకానికి వెళ్లే దారి వైపు మళ్లించుకోండి. యేసు ప్రభు చెప్పిన మార్గంలో దొంగతనం చేయొద్దంటే దొంగతనం చేయకుండా, అబద్ధం ఆడదంటే అబద్ధం ఆడకుండా, ఇరుకు మార్గాన్ని వెళ్ళమంటే, ఇతరులను ప్రేమించమంటే ఆయన మార్గంలో మనం నడిస్తే మనం చనిపోయినాక కానీ
ప్రభు వచ్చినా కానీ మనం ఎక్కడ ఉంటామంటే నిత్యము పరలోకంలో ఆయనతో ఉంటాం. సో దీనికి మనం చేయవలసిన పని ఒకటి ఉంది. మనం ఏమి ఖర్చు పెట్టవలసిన విషయం లేదు. మన హృదయాన్ని యేసు ప్రభుకు సమర్పించాలి. మనం ఎప్పుడైతే యేసు ప్రభుకి మన హృదయాన్ని సమర్పిస్తామో అప్పుడు మాత్రమే మన పరలోకానికి వెళ్ళగలం. ఓకే, ఈ పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే, చాలా మంది నేను సరైన మార్గం గురించి చెప్తుంటే సరైన మార్గాన్ని వాళ్ళు చూస్ చేసుకోరు. ఇప్పుడు నేను ఈ బాల్ విసురుతాను, ఇది ఎవరికి తగులుతుందో వాళ్ళు చాలా అల్లరి పిల్లలు. ఓకే, సరే, ఎవరు తగిలింది? రామ్మా, బాల్ తీసుకో. అక్కడి నుంచో ఇటుపక్క ఇంకోసారి విసురు. అంత పైకి లేదమ్మా, గట్టి కొట్టద్దు. ఎక్కడి నుంచో పాప, ఎక్కడి నుంచో ముందు నుంచో బాబు, ఇక్కడి నుంచో. నువ్వు మళ్ళీ గర్ల్స్ లో విసురు. ఎవరు తగిలింది? రామ్మా, నువ్వు మళ్ళీ విసురు తల్లి. ఎవరు తగిలింది? రామ్మా, పర్లేదు రా. యాక్చువల్గా ఏంటంటే లైన్లో నుంచోండి, ఇలా నుంచోండి. ఇటు నా వైపు తిరగండి, అక్కడి నుంచో, ఈ పక్క నుంచో, తగల నుంచోండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నేను ఈ నలుగురికి ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నా. గిఫ్ట్ ఇస్తాను, 500 ఇస్తానని చెప్తే బాల్ నాకు కావాలని నేను బిట్రగుంటలో మ్యాజిక్ షో చేస్తుంటే బాల్ విసిరాను. ఒకటి పట్టులాగాడు, బాల్ ఇట్లా 2 ముక్కలు అయిపోయింది అనమాట. ఈ స్పాంజ్ బాల్ 2 ముక్కలు అయిపోయింది. అంచేత మళ్ళీ కొత్త బాల్ కొని తెచ్చుకున్నాను. సో అందుకని అల్లరి పిల్లలని చెప్పాను. నిజానికి వీళ్ళ అల్లరి పిల్లలు కాదు, చాలా మంచి పిల్లలు, అదృష్టవంతులు. ఎందుకంటే ఇక్కడ 5 ఎగ్స్ ఉన్నాయి. ఒక ఎగ్ లో 500 పెట్టాను. అది వీళ్ళ నలుగురిలో 5 నేను. వీళ్ళ నలుగురిలో ఎవరికి వస్తుందో వాళ్ళకి ఇచ్చేస్తాను. హ్యాపీ. మీరు అల్లరి పిల్లలు కాదు, మంచి పిల్లలు అనమాట. అంచేత మీకు లక్కీ అనమాట. అయితే ఒకటి, మొట్టమొదటి ఎగ్ నేను తీసుకుంటాను. నువ్వేమనుకున్నావో వినపడింది నాకు. ఎందుకంటే మీరు మనసు మ్యూజిషియన్ కదా, మీరు అనుకున్నది వినపడుతుంది. అంకుల్ ఎందులో 500 పెట్టారో మీకే తెలుసు కదా, ఇంకా మీరు తీసుకుంటే మాకేం వస్తుంది అని అనుకుంటున్నాం. ఓకే, మీరందరూ తీసుకోగా మిగిలింది నేను తీసుకుంటాను. మొట్టమొదటి చిన్న పాపకి ఇచ్చేద్దాం ఛాన్స్. ఓకే, చిన్న పాప నువ్వు చెయ్యి పెట్టాం, పైకి చూడమ్మా, పైకి చూడు, చెయ్యి ఇందులో పెట్టు, అన్ని ఇట్లా కలిపేసాయి. నీకు ఇష్టం వచ్చింది ఒకటి తీసుకో. ఓకే, నువ్వు పట్టుకోమ్మా, ఇటు రా తల్లి, నా వైపు తిరుగు, చేయి పెట్టు, ఇష్టం వచ్చింది తీసుకోవాలి. ఓకే, నువ్వు రా తల్లి, ఇక్కడ నుంచో, పైకి చూడమ్మా, ఏదో ఒకటి తీసుకో. ఓకే, చేతికి ఏదో వస్తుంది నాన్న, ఇక్కడ నుంచో, నువ్వు ఎదుర్కొని నుంచో. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఓకే, చేయి పెట్టు, నువ్వు నీకు ఏది వస్తే పట్టుకో, తీసే. ఓకే, ఇప్పుడు మీరు అందరు అటు తిరగండి, లైన్లో నుంచోండి. లైన్ ఇక్కడ నుంచో తల్లి, ఇక్కడ నుంచో, నువ్వు ఆ పక్క నుంచో, నువ్వు. ఇప్పుడు మీరు బాల్స్ అన్ని పట్టుకుని, నా బాల్ ఇంకా తీయలేదు బయటికి. ఓకే, ఇట్లా ఓపెన్ చేయండి, ఆ బాల్ ఇట్లా ఓపెన్ చేయండి, తిప్పండి. ఓకే, అందులో ఇక్కడ ఏమొచ్చిందంటే అవునా, ఉదయం ప్రార్థన చేస్తుంటే నీకు వచ్చేదమ్మా, పెట్టుకో. అయ్యయ్యో, అందులో పెట్టేసి, ఉండు, ఇక్కడే ఉండు. అప్పుడే నీకు ఓపెన్ చేసి చదువు. నాకు తెలుగు చదువుతుంది రాదులే, నీకు అటు చూపించు, వాళ్ళు చదువుతారు. చదవండి. అదృష్టం లేదు, అందులో పెట్టేయమ్మా. ఓకే, మరోసారి తప్పకొస్తుంది. మళ్ళీ నెక్స్ట్ VBS లో నేను చేస్తాను, అప్పుడు వస్తుంది నీకు. కొద్దిలో తప్పిపోయింది, పెట్టండి. అందరు పెట్టామ్మా, ఎక్కడ పెట్టేసేయండి. ఓకే, ఇక్కడ పెట్టండి. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. హ్యావ్ ఏ బిస్కెట్. ఓకే నాన్న, నీకు ఇక్కడ నుంచో, నీకు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చే ముందు నీకు డౌట్ మొదటి నుంచి, అంకుల్ ఊరికే 500 ఇస్తాడేంటి అని నాకు తెలుసు మీ మనసులో అనుకునేది. ఓకే, ఇప్పుడు నువ్వు నా బాక్స్ తీయమ్మా, ఓపెన్ చేయి, చూడు అందులో ఏముందో చూపించు, అందరికి చూపించు. ఉందా? ఓకే, నీకు ఇవ్వాలని చాలా ట్రై చేశాను. కూర్చో.
అదిగో అరే మొన్న ఇది తీసుకుంటే అటువంటి 50 వచ్చేవి. ఈ రాత్రి నిద్ర వస్తుందా నీకు? రాదు, నాకు తెలుసు. అయ్యో 500 పోయిందని దుఃఖంతో ఉంటాం. ఓకే రైట్. సరే, ఎట్లయినా సరే ఈ పిల్లలు చాలా మంచి పిల్లలు, అల్లరి పిల్లలు కదలే, నేను సరదాగా అనాలే. మీరు చాలా మంచి పిల్లలు కాబట్టి మీకు తప్పనిసరిగా వెళ్లే ముందు ఇది ఎవరికైనా ఒకరికి ఇచ్చేసి వెళ్ళిపోతా, కానీ మీరు గెలుచుకోవాలి. ఇస్తాను. ఎవరు మంచి పిల్లలు అయితే నేను ఇస్తాను, తెలివైన పిల్లలకి ఇస్తాను నేను. ఓకే రైట్, అలా ఉంటాను. ఓకే, సో వీళ్ళు సరైన దాన్ని సెలెక్ట్ చేసుకోలేదు. సరైన దాన్ని సెలెక్ట్ చేసుకోకపోవడానికి కారణం ఏంటి? ఆ కారణం మనం చూద్దాం. ఈ కారణం ఏంటంటే మనకి సైతాన్ గాడు ఉంటాడు. వాడు మనల్ని సరైన దాన్ని సెలెక్ట్ చేసుకోకుండా మోసం చేస్తుంటాడు. ఈ సైతాన్ గాడు ఎట్లా మోసం చేస్తాడో, నేను ఒక చిన్న మోసం చేస్తాను మిమ్మల్ని. నేను చేసే మోసాన్ని మీలో ఎంతమంది కనిపెడతారో చూద్దాం. నేను ఒక చిన్న మోసం చేస్తాను మిమ్మల్ని ఇప్పుడు ఒక చిన్న మోసం చేస్తాను. నేను చేసే మోసం మీలో ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు మాత్రమే చప్పలు కొట్టండి. మళ్ళీ చెప్తున్నా, నేను ఒక చిన్న మోసం చేస్తాను. నేను చేసే మోసం మీలో ఎవరికి అర్థమవుతుందో వాళ్ళు మాత్రమే చప్పలు కొట్టండి. ఓకే, ఇక్కడ ఒక వైట్ కుందేలు ఉంది. వైట్ కుందేలు ఉందా? వైట్ కుందేలు ఉంది. ఇది ఒక రెడ్ డ్రమ్, ఖాళీ డ్రమ్. ఓకే, ఈ ఖాళీ డ్రమ్ దీని మీద పెడతాను. పెట్టగానే ఆ వైట్ కుందేలు బ్రౌన్ కలర్ లోకి మారిపోతుంది. చూడండి, వైట్ కుందేలు బ్రౌన్ కలర్ లోకి మారిపోతుంది. పెట్టగానే మారిపోతుంది. నేను చిన్న మ్యాజిక్ చేసి, చిన్న మోసం చేసి మిమ్మల్ని మోసగిస్తాను. నా మోసాన్ని మీలో ఎంతమంది కనిపెడతారో చూద్దాం. తెలివైన వాళ్ళ కాదా చూద్దాం. ఓకే, ఇది పెట్టగానే అది బ్రౌన్ కలర్ లోకి మారిపోతుంది. పై నేను చెప్పడం మర్చిపోయాను. ఇటుపక్క బ్లాక్ హ్యాట్ అంటించాను, ఇటుపక్క కూడా బ్లాక్ హ్యాటే అంటించాను. రెండు పక్కల బ్లాక్ హ్యాట్ ఉంది. ఈ బ్లాక్ హ్యాట్ ఉన్నటువంటి ఈ డ్రమ్ పెట్టగానే ఆ కుందేలు బ్రౌన్ కలర్ లోకి మారిపోతుంది. ఓకే ఓకే ఓకే, అందరూ కొట్టారు, టీచర్లు కొట్టలేదు. పాపం వాళ్ళకి అర్థం కాలేదు. పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. మీరు దించండి. టీచర్లు చాలా తెలివైన పిల్లలు, చాలా తెలివైన వాళ్ళు. కంప్యూటర్ బ్రెయిన్ కదా, మీకు అర్థమైంది. పాపం వీళ్ళకి అర్థం కాలేదు. ఓకే, డోంట్ వరీ, మీకు అర్థం, మీకోసం మళ్ళీ ఇంకోసారి చేస్తాను. ఓకే, మళ్ళీ ఇంకోసారి చేస్తాను. చూడండి, కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి నేను ఐ విల్ గివ్ యూ ప్రైజ్ 500 ఇచ్చేస్తాను. కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి 500 బహుమతి చెప్తాను. అడిగినప్పుడు ఇంకొకసారి చేస్తా. వాళ్ళకి అర్థం కాలేదంట, మీకు అర్థమైంది, వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళ కోసం ఇప్పుడు ఇక్కడ బ్రౌన్ కుందేలు ఉంది. ఈ బ్రౌన్ కుందేలు ఉంది. ఈ బ్రౌన్ కుందేలు పైన నేనేం చేస్తానంటే ఈ రెడ్ డ్రమ్ పెడతాను. ఓకే, నేనేం నో చీటింగ్. ఓకే, బ్రౌన్ కుందేలు పైన రెడ్ హ్యాట్ పెట్టాను. పెట్టగానే ఇటుపక్క బ్లాక్ హ్యాట్, ఇటుపక్క కూడా బ్లాక్ హ్యాట్ ఉంది. ఈ బ్లాక్ హ్యాట్ ఉన్నది పెట్టగానే ఆ కుందేలు ఏమవుతుందంటే తన కలర్ మారిపోతుంది. అది ఒరిజినల్ వైట్ కలర్ లోకి వచ్చేస్తుంది. ఓకే, ఫర్ 500 రూపీస్. ఓకే ఓకే, ఆ అబ్బాయి చాలా నిలబడమ్మా. నువ్వే ఆ చేతులు పైకెత్తి ఇలా కొడుతున్నావు కదా, నువ్వు కాదు నువ్వు చెప్పు నాన్న. నో 2 సైడ్స్ బ్లాకే ఉంది. లేదు, ఇదే బ్రౌన్ కలర్ లోకి మారుతుంది. లేదు, ఇదే కలర్ మారుతుంది. అరే, మీరు అందరు అరిస్తే నేను 500 రూపాయలు ఎవరికి ఇవ్వాలి? అతను కరెక్ట్ గా చెప్తే అతనికి ఇవ్వాలి. అంచేత మీరు సైలెంట్ గా ఉండండి. లెట్ హిమ్ స్పీక్. ఓకే, ఎస్, బ్యాక్ సైడ్ ఈస్ గ్రీన్. హియర్ గ్రీన్ పెట్టారు ఇక్కడ. ఎవరు మాట్లాడకండి. ఆయన మాట్లాడే నిలబడిన వ్యక్తే మాట్లాడే. అక్కడే నుంచో చెప్పు. కుందేలు వైట్ లేదు, ఇదే మారుతుందని చెప్తుంటే ఇప్పుడు నో నాట్ లైక్ దట్. యాక్చువల్లీ ఇటుపక్క ఏమున్నదంటే ఒక మిక్కీ మౌస్ బొమ్మ ఉంది, అసలు కుందేలు బొమ్మే లేదు. ఓకే,
ఇప్పుడు మీరందరూ నా చేత మోసగించబడ్డారని మీరు అంగీకరిస్తారు కదా. అయితే నేనే మిమ్మల్ని మోసగిస్తే నా నేనే మిమ్మల్ని మోసగిస్తే ఆ సైతాన్ గాడు నాకంటే చాలా తెలివైనోడు, వాడు ఇంకా తేలిగ్గా మిమ్మల్ని మోసం చేస్తాడు. సో సైతాన్ మోసానికి మీరు లోను కాకుండా ఉండాలంటే మీరు ఒక పని చేయాలి. సైతాను మిమ్మల్ని మోసగిస్తుంది, మిమ్మల్నే కదా నన్ను కూడా మోసగిస్తుంటుంది. సైతాను మోసానికి మనం లోను కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే బైబిల్ని బాగా చదవాలి. బైబిల్ బాగా చదివితే మనం వెళ్ళవలసిన మార్గం ఏదో మనకు తెలుస్తుంది అనమాట. రైట్. కాబట్టి మీరు బైబిల్ని బాగా చదివితే సరే. ఇప్పుడు బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో చెప్తాను. దీనికి తెలుగు చదవటం వచ్చిన అమ్మాయి ఎవరన్నా కావాలి? తెలుగు చదవటం వచ్చా? ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావద్దు. రా తల్లి ఇక్కడి నుంచి. ఓకే తల్లి అక్కడి నుంచో అమ్మా. వెరీ గుడ్. ఓకే. తిమింగలం, బైబిల్లో తిమింగలం చూడగానే నీకు ఎవరు గుర్తొస్తారో తెలుసా? యోనా అనే ఒక ఆయన ఉంటాడు, ఆయన్ని తిమింగలం ఉంటుంది. ఒకవేళ తెలుగు చదవటం రాకపోతే ఈ రెండు ఒకే కలర్ అని అనుకోండి. ఓకే. తిమింగలం ఇక్కడ పెడుతున్నాను. మోషే అనే ఒక ఆయన సముద్రాన్ని ఒక కర్రతో 2 పాయలు చేశాడు. సో మోషే కర్ర. ఓడ కట్టాడు ఒక ఆయన, నోవహు. ఓకే, నోవహు. ఓకే. వడిసెలు ఉపయోగించి ఒక ఆయన దావీదు. ఓకే, రైట్. నేను సెపరేట్ చేస్తున్నా. ఈ అపవాది అనేవాడు ఎప్పుడు కూడా అబద్ధాలు నువ్వు చెప్పవు కదా, నువ్వు చెప్తావా? అబద్ధం చెప్పవు కదా. నేను చిన్నప్పుడు నీ అంత ఉన్నప్పుడు చెప్పాను. ఓకే. రక్షకుడు ఎవరమ్మా? యేసు. ఓకే, యేసు ప్రభు రక్షకుడు. 5 రెట్లు చూస్తే నీకేం గుర్తొస్తుందమ్మా? దీనికి కాంబినేషన్ 5 రెట్లు కరెక్ట్ చెప్పారు. రాత్రి నేను బిట్రగుంటలో మ్యాజిక్ షో చేస్తుంటే 5 రెట్లు చూస్తే ఏం గుర్తొస్తుందని అడిగాను ఒక అబ్బాయిని. అబ్బాయి ఇక్కడ నుంచి అమ్మా, ఇక్కడ నుంచి ఏమన్నాడంటే కిసాన్ జామ్ గుర్తొస్తుంది అన్నాడు. కిసాన్ జామ్ ఏమిరా అంటే జామ్ తింటానికి, రొట్టె తింటానికి జామ్ కావాలి కదా అంకుల్ అంటున్నాడు. ఓకే. 5 రెట్లకి కాంబినేషన్. ఇప్పుడు నేనేం చేశానంటే బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో చెప్తున్నాను. ఇప్పుడు ఇది దీని మీద పెట్టనా, ఇది దీని మీద పెట్టనా? ఇది దీని మీద పెట్టనా? ఓకే. పెట్టిన తర్వాత నేనేం చేస్తున్నానంటే ఓపెన్ చేస్తున్నాను, రన్ చేసి ఎన్నో కొన్ని ఇట్లా తీసుకుంటున్నాను, ఇక్కడ పెడుతున్నా. మిగిలినవన్నీ ఇక్కడ పెడుతున్నా. నువ్వు పెట్టి తల్లి కొన్ని తీసి ఇక్కడ పెట్టు, ఇష్టం వచ్చినన్ని తీసి ఇక్కడ పెట్టు, ఇష్టం వచ్చినన్ని ఇట్లా పట్టుకుని ఇట్లా పైకి లేపి ఇక్కడ పెట్టు. ఓకే. మిగిలినవన్నీ దాని మీద పెట్టు. ఇంకోసారి చేయి అట్లా. ఓకే. మిగిలినవన్నీ దాని మీద పెట్టు. మళ్ళీ ఇంకొకసారి చేయి. ఓకే. మిగిలినవన్నీ దాన్ని. ఓకే. కలిసిపోయినాయి కదా, బాగా కలిసిపోయినాయా? ఇంకోసారి కలుపుతావా? కలుపు, నీ ఇష్టం. స్లోగా. ఓకే. మళ్ళీ ఇంకోసారి చేయి. ఓకే. సరిపోయినాయా? హ్యాపీ? ఓకే. ఇప్పుడు నేను నీకు 7 కార్డ్స్ ఇస్తాను. నువ్వు 7 కార్డ్స్ ఇచ్చిన తర్వాత నేను ఏం చెప్తానో అదే చేయాలి నువ్వు. నేను ఎట్లా చెప్తానో అట్లా నువ్వు చేయాలన్నమాట. ఓకే. నా దగ్గర 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఇక్కడ 7 ఉన్నాయి. నీకు ఇది కావాలా, అది కావాలా? ఇదే కావాలి. ఓకే. ఇట్లా పట్టుకో, లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకో, ఇట్లా పట్టుకో. కొంచెం ఒక అడుగు ముందుకి ఇటు తిరుగు నా వైపు. ఓకే. బ్యాక్ వెళ్ళు, అది కనపడాలి కదా నీకు. ఇక్కడ పరిశుద్ధమైన అనే మాట ఉంది. ప్రతి అక్షరానికి పైనుంచి ఒక కార్డు తీసి అడుగుని పెట్టాలి. స్లోగా విను. పాకి నువ్వు పెడతావా, నేను పెట్టనా? ఓకే. ఇట్లా తీసి ఇట్లా అడుగుని పెట్టాలి, అంతే. ఒకటే పెట్టాలి. రీకి నువ్వు పెడతావా, నేనే పెట్టనా? నువ్వేం పెట్టవా? ఓకే. రీ. షూకి షూ అక్షరం నువ్వు పెడతావు, పెట్టు. షూ. ధాకి నేనే పెట్టమంటావా? ఓకే. దా. మైకి పెట్టావు, వేలు తీసి అక్కడ, ఇక్కడ వేలు తీసి మైక్ పెట్టావు. నాకి నువ్వు పెట్టావు. ఓకే. నీ పై కార్డు చూడమ్మా ఏమొచ్చిందో. నీ పై కార్డు చూడు ఏమొచ్చిందో, వాళ్ళకి చూపించు. పై కార్డు అది వచ్చింది. నా పై కార్డు నోవకు వచ్చింది. ఇంత కలిపేసాం, ఇష్టం వచ్చినట్టు తీసాం, అయినా సరే మ్యాచ్ అయినాయి. మ్యాచ్ అయితే చాలా మంది అనుకుంటారు ఈ పాపకి ముందుగానే చెప్పాడేమో, అలా పెట్టమని ఇలా పెట్టమని చెప్పాను. నీకేం చెప్పలేదు కదా? చెప్పలేదు. ఓకే. ఇప్పుడు అక్కడ ఎవరన్నా నిలబడమ్మా. నేను నిలబడు. ఇప్పుడు నీ పేరేంటి తల్లి? చిత్రాక్షి. ఓకే. తను చిత్ర పెట్టాలా, నేను పెట్టాలా? నువ్వు చెప్పు, కంగారు పడుకు. ఆమెను చూడు.
నేను లెఫ్ట్ హ్యాండ్ చెప్తే ఆమె తీస్తుంది, రైట్ హ్యాండ్ చెప్తే నేను తీస్తాను. ఇక్కడ నెక్స్ట్ వర్డ్ ఏంటంటే దైవ వాక్యం ఉంది. దైకి నేను తీయాలా, తను తీయాలా? నేను తీయాలి. రైట్ హ్యాండ్ చెప్తే నేను, లెఫ్ట్ హ్యాండ్ చెప్తే ఆమె. చూడమ్మా, నువ్వు కంగారు పడుకో, ఆమె చెప్పింది తీయాలి. దైకి నేను తీసా. వాకి చిత్ర, వాకి నేనంటే రైట్ హ్యాండ్ చెప్పాలి. వాకి నేను, క్యాకి నేనే, మూకి ఓకే నువ్వు చెప్పినట్టు తీశాను. నాది 5 రెట్లు పైది కిసాన్ జామ్ కాదు అది చూపించు. మళ్ళీ 2 గ్రీన్ వచ్చింది. ఓకే కూర్చోమ్మా, నీ పక్కన అమ్మాయి నిలబడమ్మా, కూర్చోమ్మా. రైట్. సాటి లేని ఉంది. సాకి నేను తీయాలా, ఆ చెల్లి తీయాలా? సాకి టీ ఎవరు పెట్టాలి? టీ ఇక్కడికి వస్తే టీ ఎక్కడ, స్టవ్ ఎక్కడ ఉందో, పంచదార ఎక్కడ ఉందో నాకు ఎట్లా తెలుస్తుందమ్మా? టీ పెట్టమంటావు నన్ను? టీ అక్షరమా? నేను టీ అంటే నేను ఆ టీ అనుకున్నాను. ఓకే టీ నేను పెట్టానా? లేకి నేను వీళ్ళు తీసే అడ్డు మొత్తం కలిపి లేదు. లేకి నీకు కూడా నువ్వే. ఓకే నా పై కట్ తీస్తే కర్ర వచ్చింది, మళ్ళీ మ్యాచ్ చేయండి. ఓకే అదే కూర్చోము. నెక్స్ట్ నిలబడమ్మా. చెప్పు. గ్రంథము గ్రమ్కి నోట్లో వెళ్ది. నోట్లో గ్రమ్. ధాకి నేను, మూకి ఓకే రైట్. ఓకే నా పై కట్ చూస్తే అబద్ధికుడు. పై కట్ తీసి చూపించు వాళ్ళకి, మళ్ళీ మ్యాచ్ చేయండి. రైట్ కూర్చో. నెక్స్ట్ నిలబడమ్మా. చెప్పు. ఇప్పుడు అది నేను తీయాలా, తను తీయాలా? నేను. దీకి ఓకే నా పై కట్ చూస్తే యోనా, నీ పై కట్ తీయమ్మా. తిమింగిలో కనుక మళ్ళీ మ్యాచ్ అయింది. ఓకే ఇప్పుడు మార్పు లేనిది మనం లెటర్స్ డూ. మాకి నువ్వు తీస్తావు, నేను తీయను మాకి. తర్వాత అక్షరం లేకి నేను, నీకి, దీకి నేను. ఓకే యూ టేక్ రెస్ట్. మన పైకాడు దావీదు ఒడిశలా. ఓకే అన్ని కరెక్ట్ అయిపోయింది. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యేసు రక్షకుడు. ఇంత మంచి మ్యూజిషియన్ పెట్టుకుని నన్ను ఎందుకు పిలిచారండి? అరే చప్పలు కొట్టండి చిత్రకి. ఓకే చాలా బాగా చేసావమ్మా. ఇదిగో ఒక 1000 రూపాయలు ఇస్తాను, ఎలా చేసావు నన్ను నేర్పించు. ఓకే సో సైతాను యొక్క మార్గం మనం తప్పించుకోవాలంటే, మోసం నుంచి మనం తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలంటే బైబిల్ని బాగా పఠించాలి. ఈ బైబిల్లో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం చెప్తాను. ఇక్కడ రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు లేక మట్టి రోడ్లు ఉన్నాయి. పరలోక రాజ్యంలో రోడ్లన్నీ కూడా బంగారంతో చేయబడ్డాయి. ఇట్లాంటి బంగారపు వీధుల్లో మనం తిరగాలని ఆశిస్తాం, కానీ మన పాపాలు ఇట్లా నల్లగా అడ్డుగా వచ్చేసినాయి. అందువల్ల మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. దానికి పరిష్కారం ఏంటంటే యేసు ప్రభు వారు తన రక్తాన్ని మన నిమిత్తం దారపోశారు. మనం ఆయనను మనం ఆశ్రయిస్తే మన పాపాలని తొలగించి మనల్ని పవిత్రం చేస్తారు. ఇట్లా అంత మాత్రమే కాదు, అనుదినము ఆయనలో ఎదగటానికి ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తారు. సో ఒకరోజు మనం చనిపోయినా ప్రభు వచ్చిన పరలోక రాజ్యానికి పోగలం. సో సైతాను తప్పించుకోవడానికి మనం చేయవలసిన పని ఏంటంటే బైబిల్ని బాగా పఠించాలి. రెండోది ఏంటంటే ఈ సైతాను గాడు మన దగ్గర సైతాన్ గాడు మన దగ్గర నుంచి పోవాలి అంటే మనం ఇంకో పని చేయాలి. రైట్. ఇప్పుడు నా దగ్గర 3 కార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ మళ్ళీ ఈ సైతాన్ గాడు మన దగ్గర నుంచి పోవాలంటే మనం ఏం చేయాలి అనేది మనం నేర్చుకుందాం. ఇప్పుడు సైతాన్ గాడు ఉన్నాడు ఇక్కడ. ఒకటి సాటన్, రైట్, ఒకటి జీసస్, ఇంకోటి జీసస్. ఓకే కనపడింది కదా, సాటన్, జీసస్. ఇప్పుడు మీరు ఈ బొమ్మలు తిరగేసిన తర్వాత జీసస్ బొమ్మ, సాటన్ బొమ్మ ఎక్కడుందో కరెక్ట్ గా చెప్తే, ఇది సాటన్, ఇది కరెక్ట్ గా చెప్తే ఎవరు కరెక్ట్ గా చెప్తారో వాళ్ళకి 500 రూపీస్ ఇవ్వాలని అనుకుంటున్నాను. చెప్తా అప్పుడే కాదు, మీరు అందరూ ఒకేసారి అక్కడ అనకండి. ఎవరన్నా ఒకరు చెయ్యెత్తండి. చెయ్యెత్తిన వాళ్ళు, నేను ఇంకా చేయలేదు, చెయ్యెత్తిన వాళ్ళని పైకి నిలబడమంటాను. నిలబడినాక చెప్పండి కరెక్ట్ గా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే
ఈ సాటర్న్ పిక్చర్ని తిరిగేశాను. సాటర్న్ పిక్చర్ని తిరిగేశాను. ఇప్పుడు ఒక జీసస్ పిక్చర్ని కూడా తిరిగేస్తున్నా. సాటర్న్ పిక్చర్ తిరిగేశాను, జీసస్ పిక్చర్ తిరిగేశాను. ఇప్పుడు మళ్ళీ నేను వీటిని కలిపేస్తున్నా. ఇప్పుడు జీసస్ ఎక్కడుందో కరెక్ట్ చెప్తే, సారీ, సాటర్న్ ఎక్కడుందో వెయిట్ అందరూ నేను అడుగుతా. ఓకే, ఇక్కడ బిలీవ్ అని ఉంది కదా చెత్తకి, నిలబడి అందరు కూర్చోండి, సైలెంట్ కూర్చోండి. అచ్చా నువ్వు ఒక్కడే వచ్చావా, నీ ఫ్రెండ్స్ ఎవరిని తీసుకొచ్చావా? నీ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఇక్కడ? ఎక్కడ? అక్కడ ఉన్నాడా? సరే చెప్పు. ఇప్పుడు 500 పోతుంది నాకు, మీరు మాట్లాడకండి. ఓకే, ఇక్కడ ఇదా ఫస్ట్ ఇదా? ఓకే, మనసు మార్చుకుంటావా? ఓకే, పోన్లే, ఇదే కదా. అయితే నువ్వు 500 రూపీస్ గెలుచుకున్నావు అని అనుకుంటున్నావు, కానీ ఇది జీసస్, సాటర్న్ కాదు. ఓకే, ఇంకొక ఛాన్స్ ఇద్దాం. ఆగండి. ఓకే, ఈసారి గర్ల్స్కి ఇద్దాం. బాయ్స్ అందరు కూర్చోండి. గర్ల్స్ లో ఈ బ్లాక్ షర్ట్ వేసుకున్న అమ్మాయి, కొంచెం బ్లాక్ షర్ట్, నిలబడి తల్లి. ఓకే, నువ్వు ఒక్కదానే వచ్చావు, నీ ఫ్రెండ్స్ ఎవరిని తీసుకొచ్చావా? ఎవరు? ఓకే. ఇప్పుడు సాటర్న్ ఓకే, ఎక్కడుంది? ఇక్కడ ఉందా, అక్కడ ఉందా? ఎక్కడుంది? ఫస్ట్ ఇది. ఓకే, నువ్వు ఫ్రెండ్ చూసినప్పుడు తక్కువ మార్చేసా. యాక్చువల్గా ఇది జీసస్. అంటే ఎక్కువ ఉండటం వల్ల మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో ఐ విల్ రిమూవ్ 1 కార్డ్. ఓకే, ఇప్పుడు ఇంకా చేయలేదు నాన్న, ఉండు. ఆ అమ్మాయి నిలబడింది కదా పాపం, తనకి ఇచ్చేద్దాం ఛాన్స్. ఓకే, నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తాను. ఇప్పుడు ఓకే, లెఫ్ట్ లో ఉందా, రైట్ లో ఉందా? ఇది ఓకే. అయితే మీరు నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, యేసు ప్రభు జీసస్ ఉండే చోట సైతాన్ గాడు ఉండలేడు. అంచేత మీ హృదయంలోకి యేసు ప్రభుని ఆహ్వానిస్తే ఆటోమేటిక్ గా సైతాన్ గాడు పోతాడు. సో ముందు మీ హృదయంలోకి యేసు ప్రభుని ఆహ్వానించాలి. యేసు ప్రభుని ఆహ్వానించాలంటే మనం ఏం చేయాలో చెప్తాను. యేసు ప్రభు వస్తాం వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది. కూర్చో తల్లి. ఓకే, ఒకప్పుడు నా లైఫ్ ఇట్లా ఉంది, ఏమి ఫ్లవర్స్ లేకుండా. నాకు ఫ్లవర్స్ రావాలి, నేను బాగా ఫలించాలి అనుకున్నా, కానీ నా జీవితం ఇట్లా ఉన్నది. ఎప్పుడు నా జీవితంలో ఫలిస్తుంది? ఎప్పుడైతే నేను యేసు ప్రభు నా హృదయంలో పిలుస్తానో అప్పుడు నా హృదయంలో చాలా ఫ్లవర్స్ వస్తాయి. సో మనం ఇప్పుడు కూడా మనం ఫలించాలంటే యేసు ప్రభుని మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే, చాలా మంది అందరిని దేవుడు సమానంగా సృష్టించలేదు, కొంతమందిని పేదవారిగా సృష్టించాడు, కొంతమందిని ధనవంతులుగా సృష్టించాడు అని అనుకుంటారు. ఇప్పుడు నా దగ్గర 3 తాళ్ళు ఉన్నాయి. ఒక తాడు చూస్తే చాలా చిన్నగా ఉంది. మనలో కొంతమంది ఇట్లా ఉంటారు, చాలా పొట్టిగా ఉంటారు, కొంతమంది చాలా పొడవుగా ఉంటారు, కొంతమంది మీడియం సైజులో ఉంటారు, కొంతమంది అస్సలు చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చాలా పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు. మరి దేవుని దృష్టిలో ఎట్లా ఉంటారు? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 3 తాళ్ళని సమానంగా పట్టుకుంటాను. ఓకే, 3 తాళ్ళని సమానంగా పట్టుకున్నాను. ఈ తాడు కూడా దీంతో సమానంగా పట్టుకున్నాను. రైట్, ఇప్పుడు పైన 3 సమానం, కింద సమానంగా లేవనుకుంటున్నారు మీరు, కింద కూడా సమానం పట్టుకుందాం. పైన, తర్వాత క్రింద, పైన క్రింద సమానంగా పట్టుకుందాం. రైట్, పైన క్రింద సమానంగా పట్టుకుందాం. మధ్యలో లేవనుకుంటున్నారా? ఓకే, మధ్యలో కూడా చేద్దాం. దేవుని దృష్టిలో అందరూ సమానమే. మీరు బాగా చదువుకున్నా, ఆస్తి ఉన్నా లేకపోయినా అందరూ సమానమే. ఈ తేడాలో ఎవరు పెట్టుకుంటారంటే మనమే పెట్టుకుంటాం. ఇదిగో మనం ఏమనుకుంటాం అంటే, ఇదిగో ఇతనికి చాలా ఆస్తి ఉంది అని ఒకరి గురించి మనం అనుకుంటాం. లేకపోతే ఇతను అస్సలు చదువుకోలేదు అని ఒకరి గురించి అనుకుంటాం. ఇతను అస్సలు చాలా పొట్టిగా ఉన్నాడు అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే. మరి మనుషుల దృష్టిలో వీళ్ళు ఎట్లా ఉంటారని చూస్తే, వీళ్ళు ఎట్లా ఉంటారంటే, కొంతమంది అమ్మ చాలా పొట్టిగా ఉంటారు, కొంతమంది చాలా పొడవుగా ఉంటారు, కొంతమంది ఇంకా. ఈ తేడాలో మనం పెట్టుకుంటాం, కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఓకే, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే
మనం అందరికీ కూడా సమానంగా ఒక విషయం కావాలి, ఏంటంటే మనకందరికీ కూడా పరలోకం కావాలి. పరలోకం కావాలంటే యేసు ప్రభు చెప్పిన మార్గంలో మనం నడవాలి. నడిస్తే అప్పుడు మన పరలోకానికి మనం వెళ్తాం. రైట్? సో పరలోకానికి వెళ్ళినప్పుడు మనల్ని దేవుడు ఎలా మారుస్తాడు? ఒక డిస్పోజబుల్ గ్లాస్ ఒకటి ఉన్నదా? డిస్పోజబుల్ గ్లాస్ ఒకటి. ఇది ఒకప్పుడు నా జీవితం ఏమి విలువ లేనటువంటి ఈ బొగ్గుల వలె ఉన్నది. ఓకే, నా దగ్గర ఒక ఖాళీ డ్రమ్ ఉంది. ఈ ఖాళీ డ్రమ్ లో ఒకప్పుడు ప్రభు దగ్గరికి వస్తే దేవుడు మనల్ని ఎట్లా మారుస్తాడో చూపిస్తున్నా. ఈ బొగ్గులు దీంట్లో వేస్తున్నాను. ఇవి నల్లని బొగ్గులు, ఎందుకు ఉపయోగం లేనటువంటిది, విలువ లేనటువంటి ఈ బొగ్గుల్ని ఇందులో వేస్తున్నాను. నేను దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు నన్ను ఎట్లా మార్చాడో ఇప్పుడు నేను ఒక చిన్న మ్యాజిక్ ద్వారా చూపిస్తాను. ఇది యేసు ప్రభు రక్తానికి సాదృశ్యంగా నేనేం చేస్తున్నానంటే ఒక ఎర్రని డ్రమ్ము దీని మీద పెడుతున్నా. యేసు ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఈ ఎర్రని డ్రమ్ము ఈ బొగ్గుల పైన పెడుతున్నాను. ఈ డ్రమ్ము పెట్టగానే ఆ బొగ్గులు ఎట్లా మారతాయి చూడండి. ఒకప్పుడు విలువ లేనటువంటి నన్ను దేవుడు ఎట్లా మార్చాడు. ఈ యేసు ప్రభు రక్తంతో మనం కడుగుపడితే. ఓకే, ఈ ఎర్రని డ్రమ్ము దేనికి సాదృశ్యం తమ్ముడు? చెప్పు. దేనికి సాదృశ్యం? యేసు ప్రభు రక్తానికి సాదృశ్యం. ఓకే, యేసు ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఈ ఎర్రని డ్రమ్ము దీని మీద పెడుతున్నాను. పెట్టగానే మన పాపాలని దేవుడు ఎట్లా మారుస్తాడు, ఈ విలువ లేనటువంటి ఈ నల్లని బొగ్గుల్ని దేవుడు ఎట్లా మారుస్తాడో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఈ విలువ లేనటువంటి ఈ బొగ్గుల్ని చాలా విలువైనటువంటి డైమండ్స్ లా మార్చేస్తాయి. ఓకే, ఒక్కొక్క డైమండ్ 2000 రూపీస్ ఖరీదు చేస్తాయి. ఓకే, ఇటువంటి డైమండ్స్ గా దేవుడు మారుస్తాడు. విలువ లేనటువంటి బొగ్గుల్ని దేవుడు మనకి ఇట్లాంటి విలువైన వ్యక్తులుగా మనల్ని మారుస్తాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, మనం ప్రభు దగ్గరికి వచ్చి మన పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని క్షమించి పరలోకానికి అర్హుడైన వ్యక్తిగా మారుస్తాడు అనమాట. ఈ విషయాన్ని చెప్తుంటే చాలా మంది ఏమంటారంటే, అయ్యా మాకు అక్కర్లేదు, మా పాపాలని మా అంతటి మేమే పరిహరించుకుంటాం అని అంటారు. ఓకే, మన పాపాలని మనంతటా మనమే పరిహరించుకోగలమా లేదా? ఒక చిన్న మ్యాజిక్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఇది వైట్ కర్చీఫ్. ఓకే, ఇప్పుడు ఇది అందరికి కనపడుతుంది. ఇక్కడ పెడితే ఈ బాల్ అందరికి కనపడుతుందా లేదా? కొంచెం హైట్ పెడతాను, లేకపోతే ఇప్పుడు కనపడుతుందా? కెన్ యూ సీ? అందరు కనపడుతుందా బాల్? ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక గ్లాస్ ఉంది. ఈ బాల్ ఎక్కడుందో కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి కూడా నేను 500 ఇవ్వాలనుకుంటున్నాను. మీరు చాలా సార్లు నేను ఆఫర్ చేస్తున్నాను, మీరు ఎవరు గెలుచుకుంటలేదు. ఇప్పుడు ఈ బాల్ ఎక్కడుందో కరెక్ట్గా చెప్పండి. ఎవరు చెప్తారు? ఇంతవరకు ట్రై చేయనటువంటి గర్ల్ నిలబడమ్మా. వేర్ ఇస్ ద బాల్? బాల్ ఎక్కడుంది? గ్లాస్ పైన ఉంది. ఓకే, యు ఆర్ రాంగ్. ఇది గ్లాస్ పైన కాదు, ఇది అడుగు భాగం. ఏమంటే ఇది పై భాగమా అడుగు భాగమా? నేను అడుగుని పెడితే నువ్వు పైన అంటే ఎట్లా? పైన అంటే ఇది అడుగు భాగం కదా. సో యూ లాస్ట్ ఇట్. ఓకే, కూర్చో. నిలబడు. ఇంకొకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు నేను ఈ బాల్ నా పాపాలకి ఎర్రగా ఉన్నది, నా పాపాలకి సాదృశ్యం. ఓకే, ఇది గ్లాస్. ఈ గ్లాసులో నా పాపాలు వేస్తున్నాను. వేసిన తర్వాత నేను తీసుకుని జోలో పెట్టుకుంటాను. ఇప్పుడు నా పాపాలు ఎక్కడున్నాయి? నేను నిలబడిన వాళ్ళు మాట్లాడాలి. 500 రూపాయలు ఎవరికి ఇవ్వాలి? అమ్మాయి నిలబడింది కదా, తను కూర్చున్న తర్వాత నీకు ఇస్తాను ఛాన్స్. నువ్వు ఇందాక 500 రూపాయలు పోగొట్టుకున్నావు కదా, నువ్వు వస్తామని ఎలాగైనా సంపాదించుకోవాలని చూస్తున్నావు. నువ్వు రాత్రి నీకు నిద్ర వచ్చేలా నేను చేస్తాను లేవు. చెప్పమ్మా. గ్లాస్ కింద తీసి జోలో పెట్టుకోవడం చూసావు కదా, మళ్ళీ గ్లాస్ కింద అంటావేంటి? ఓకే, తీసి జోలో పెట్టినాను కదా, మరి గ్లాస్ కింద ఎక్కడ ఉంది? తీసి జోలో పెట్టినాను. ఎవరికి తెలియకుండా నా పాపాలు తీసి జోలో పెట్టుకున్నాను. అయితే ఒకటి,
ఒక విషయం ఏంటంటే మన పాపాలు ఎంత తెలియకుండా మన జోలో పెట్టుకోవడం ప్రయత్నం చేసినా సరే దేవుని దృష్టికి ఇప్పుడు కూడా మన పాపాలు కనపడుతూనే ఉంటాయి. దేవునికి తెలియకుండా మన పాపం చేయటం సాధ్యం కాదు. తీసుకుంటాను, ఎవరికి తెలియకుండా పెట్టుకుంటాను, మళ్ళీ చూస్తే దేవుని దృష్టికి పాపాలు కనపడతాయి. ఓకే, సరే ఈసారి నేను కొంచెం ఫాస్ట్ గా చేస్తాం వల్ల నువ్వు కనిపెట్టుకోలేకపోయినావు. ఈసారి స్లో మోషన్ లో చేస్తాను. స్లో మోషన్. ఓకే, టెలివిజన్ యాక్షన్ రీప్లే. ఓకే, స్లోగా స్లోగా. వేర్ ఈస్ ద బాల్, అది కూడా స్లో మోషన్ లో చెప్పాను కదా. ఓకే, వేర్ ఈస్ ద బాల్ ఫర్ 500 రూపీస్. ఇంత స్లో మోషన్ లో పెట్టుకుంటే గ్లాస్ కింద అంటావు ఏంటండి? గ్లాస్ కింద లేదమ్మా, ఇది ఇట్ ఈస్ ఇన్ మై పాకెట్, ఇట్ ఈస్ నాట్ దేర్. అయితే ఒకటే కరెక్ట్ గా విషయం ఏంటంటే మనం పాపాలని ఎంత దాయాలని ప్రయత్నం చేసినా సరే మనం దాయలేం. ఎందుకంటే దేవుని దృష్టికి ఎప్పుడు కూడా మన పాపాలు అక్కడ కనపడుతూనే ఉంటాయి. దేవుని తెలియకుండా మనం దాయటం సాధ్యం కాదు. అయితే ఈ పాపం మనం దాయకుండా మనం ఏం చేయాలంటే ఒప్పుకొని మనం విడిచిపెట్టాలి. దేవుని పాపాలు, మన పాపం దాచుకోకూడదు. కప్పుకొనక ఒప్పుకో, అతిక్రమంలో దాచిపెట్టక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్తాడు. మనం ఎప్పుడైతే మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడతామో దేవుడు మనల్ని ప్రేమించి కనికరించి మనల్ని పరలోకానికి అర్హుడైన వ్యక్తిగా మారుస్తాడు. పరలోకం ఏ రంగులో ఉంటుందమ్మా? ఇందాక చెప్పాను కదా, పరలోకానికి అర్హుడైన వ్యక్తిగా మనం మారుస్తాడు అనమాట. సో మీరు పరలోకం పోవాలంటే మీరు తప్పనిసరిగా మనంతటా మనం పాపాలని మనం కూర్చోమ్మా. యూ లాస్ట్ ఇట్. మళ్ళీ 500 రూపీస్ పోయింది. ఓకే, ఐ విల్ సెలెక్ట్ 2 ఇంటెలిజెంట్ గర్ల్స్. ఓకే, ఒకసారి వచ్చిన వాళ్ళు వద్దు, రాని వాళ్ళకి ఇద్దాం ఛాన్స్. 2 ఇంటెలిజెంట్. ఇంతకుముందు వచ్చావు ఇక్కడికి? రా, ఇక్కడ నుంచి. నువ్వు వచ్చావా? రా. ఓకే, గర్ల్సా? ఓకే, సరే, అక్కడి నుంచి. ఓకే, వీళ్ళిద్దరిలో ఎవరు, నీ పేరేంటి తల్లి? పూర్విక. ఓకే, వీళ్ళిద్దరిలో ఎవరు తెలివైన వాళ్ళో వాళ్ళకి నేను 500 రూపీస్ ఇస్తాను. ఇది నా హృదయం. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మన పాపాలని మనమే తప్పించుకోగలం, సైతాను బంధకాల నుంచి మనమే తప్పించుకోగలం, మనమే మానేయగలం అనుకుంటారు. నేను కూడా అట్లా అనుకునేవాడిని. మన పాప జీవితంలో ఉన్నప్పుడు ఈ పాపాన్ని మానేద్దాం అనుకున్నాను. కానీ ఎంత ప్రయత్నం చేసినా సరే మనం మానలేం. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో మన దేవుడు మనం మారుస్తాడు. ఓకే, ఇది నా హృదయం. ఏంటమ్మా ఇది? హృదయం. పట్టుకో. దానికి ఎక్కడైనా హోల్స్ ఉన్నాయా? దానికి ఎక్కడైనా జాయింట్స్ ఉన్నాయా? ట్రాప్ డోర్స్ ఉన్నాయా? ఇది సైతాను యొక్క బంధం. స్నేక్ లాగా ఉంది కదా, పాము లాగా ఉంది కదా. దీనికి ఎక్కడైనా జాయింట్స్ ఉన్నాయా జాగ్రత్తగా పరిశీలించి, ఎక్కడైనా హోల్స్ ఉన్నాయా, ట్రాప్ డోర్స్ ఉన్నాయా, జాయింట్స్ ఉన్నాయా జాగ్రత్తగా పరిశీలించి. లేదా? లేదు కదా, హోల్ లేదంట. ఇంత పెద్ద హోల్ కనపడతలేదు తల్లి. ఓకే, సరే సరే, ఓకే, జాగ్రత్తగా చూడండి. మరి 500 రూపీస్ పోగొట్టుకుంటారు మీరు. ఓకే, ఇది నా హృదయం. ఓకే, ఇది నా హృదయం. ఇది సైతాన్. ఇప్పుడు ఏం చేస్తారంటే సైతాన్ అన్నిట్లో బంధించేసింది. ఓకే, వీళ్ళిద్దరిలో నా హృదయాన్ని ఎవరు సైతాన్ బంధకాల నుంచి వేరు చేస్తారో వారికి 500 ఇస్తాను. పట్టుకోమను. ఫస్ట్ ఈ పాపకి ఇద్దాం. తల్లి, అర్థమైంది కదా నీకు? ఇది సైతాను నన్ను గట్టిగా బంధించేసిన ఇట్లా. ఓకే, నువ్వు 10 అంకెలు లెక్కెట్టేలోగా, ఎన్ని? 10 స్లోగా లెక్కపెట్టు. 1 2 అని లెక్కపెట్టు. 10 అంకెల్లో లెక్కెట్టేలోగా ఈ నా హృదయాన్ని సైతాను బంధకాల నుంచి పూర్ణిమ కదా, పూర్విక విడుదల చేస్తే ఆ 500 ఇచ్చేసాయి. మళ్ళీ నేను ఇస్తాను ఇవ్వడం డౌట్ లేదు, ముందే ఇచ్చేసాను. ఓకే, ఇక్కడ నుంచో కొంచెం ముందు నుంచో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చేయి గట్టిగా. 1 2 అంట, స్లోగా, కొంచెం స్లోగా లెక్కపెట్టు. 4 5. ఇది సైతాన్ వదలదు, ఇక్కడే తీయాలి. 6 అంట. 7 పూర్విక. 7 8 9. ఇది సైతాన్ వదలదు అన్నది, ఎలా తిప్పాలి? వచ్చేస్తుంది. 9.5 9.6 9.7 9.9 10. ఓకే, ఓకే, ఈసారి నీ పేరేంటి తల్లి? దివ్య. ఓకే దివ్య, నువ్వు కొంచెం స్లోగా లెక్క పెట్టు. పాపం చిన్న పాప
ఒకవేళ దివ్య గెలుచుకుంటే పూర్విక దుఃఖపడుతుంది కదా, అప్పుడు కత్తిరి తీసుకుని మధ్య కట్ చేసి చెరో పీస్ తీసుకోండి. ఏం నవ్వుతున్నారు? ఇప్పుడు నీకు యాపిల్ ఇచ్చాను అనుకో, చెరి సగం తీసుకోమంటే ఏం చేస్తారు? మధ్య కట్ చేస్తారా? అంతే. సరే, ఓకే, నువ్వు స్లోగా లెక్క పెట్టు. ఓకే దివ్య, నువ్వు తీయమ్మా. 1 2 స్లోగా లెక్క పెట్టు, మరి కనీసం సగం పీస్ అని వస్తుంది నీకు. 4 5 అంట, 6 7 8 9 10. అమ్మయ్యా, నేను ఎక్కడ తీస్తారో వీళ్ళని గుండె దడ 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 దడ. యాక్చువల్గా ఇది చాలా ఈజీ, మీరు ఎందుకు తీయలేకపోరో నాకు అర్థం కావట్లేదు. ఇది తీయాలంటే చాలా ఈజీ. నువ్వు ఒకసారి ఇట్లా తీయాలి దీన్ని, రెండోసారి ఇట్లా తీయాలి, అట్లా తీస్తే వచ్చేస్తుంది. మేము పట్టుకున్నామా? ఓకే ఓకే ఓకే. అయితే మీరు నేర్చుకోవలసిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, ఈ సైతాను బంధకాల నుంచి మన హృదయాన్ని తప్పించుకోవాలంటే ఒకటి అవసరం. అదేంటంటే యేసు ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఈ రెడ్ కర్చీఫ్ అన్నమాట. యేసు ప్రభు రక్తం ద్వారా మాత్రమే మన పాపాలని, సైతాన్ బంధకాల నుంచి తప్పించుకోగలం. ఈసారి మీరు పట్టుకోండి, నేను పట్టుకోను. ఓకే, ఇది నా హృదయం, మీరు గట్టిగా పట్టుకోండి. కుడి చేతితో పట్టుకోమా, ఆ చేతికి చుట్టుకోసారి. అస్సలు వదలొద్దు, ఎట్టి పైసలు వదలొద్దు. ఓకే, నువ్వు కూడా ఈ సైతాన్ బంధకాల నుంచి తప్పించుకోవాలంటే ఎలా తప్పించుకోవాలో చెప్తాను. పట్టుకో. ఇప్పుడు యేసు ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఈ కర్చీఫ్ నీ పైన వేసాను, నువ్వు చేతికి చుట్టుకో. అస్సలు వదలుకో, ఎట్టి పైసలు వదలుకో. రైట్, ఓకే. ఇప్పుడు నేను సైతాను బంధకాన్ని, నా హృదయాన్ని సైతాను బంధించేసింది ఈ ఎర్రని కర్చీఫ్ వేశాను, నువ్వు అస్సలు వదలుకో. ఓకే, అయితే ఎప్పుడైతే యేసు ప్రభు రక్తం ద్వారా పెట్టామో ఒక్క నిమిషంలో బయటకు వస్తుంది అనమాట. మీరిద్దరూ తీయలేకపోయారు కాబట్టి చెరొక 500 పట్టుకొచ్చి నాకు ఇవ్వండి. మరి నేను తీస్తే నేను మీకు ఇస్తానని చెప్పాను కదా. ఓకే పాప, తల్లి ఇదిగో, మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్, ట్రై చేసినందుకు చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ. కానీ ఓడిపోయినందుకు ఇంకా థ్యాంక్స్. నిజం, ఓడిపోతే అట్లాంటి 50 వస్తాయి నాకు. ఓకే రైట్, ఓకే రైట్. టైం ఎంత అయింది సిస్టర్? ఇప్పుడు ఎంత? 1 అయిపోయిందా? ఆపేద్దామా కాసేపు చదువుకుందామా? ఆకలి అవుతలేదా? అవ్వదు. ఓకే, సరే సరే. ఓకే, ఇక్కడ క్యాలిక్యులేటర్ నొక్కటం వచ్చా? క్యాలిక్యులేటర్ నొక్కటం వచ్చిన ఒకసారి వచ్చిన వాళ్ళు వద్దు, రాని వాళ్ళు. ఓకే, నీకు వచ్చిన అమ్మా, యు నో హౌ టు. ఇక్కడ నుంచో నువ్వు ఇష్టం వచ్చిన ఒక నంబర్ నొక్కు. కంగారు పడకు, ఏది నొక్కు. 7 నొక్కు, 7 నొక్కి ప్లస్ నొక్కు. ఇంకో నెంబర్ నొక్కు, ఇష్టం వచ్చిన నెంబర్ నొక్కు. 7 + 6 ఎంత? 7 + 6 ఎంత? 7 + 6 కదా నొక్కింది. ఈజీగొల్ట్ నొక్కు, అది చెప్తుంది. 13 నొక్కు. వచ్చింది కదా, కరెక్ట్గా వచ్చింది కదా. ఓకే రైట్. నీకు నొక్కడం వచ్చా లేదని టెస్ట్ చేశాను. రైట్, ఓకే. అట్లా పెట్టాము. ఇప్పుడు మన విషయాలన్నీ కూడా ఒక ఆయన కంట్రోల్లో ఉంటుంది. రైట్, అది ఏంటో ఇప్పుడు మనం చూపిద్దాం. మీరు ఎవరో నాకు పరిచయం లేదు, అయినా నేను ఒక చిన్న గెస్సింగ్ చేస్తాను. అమ్మ, మీరు చైర్లో కూర్చున్నారు కదా, కూర్చొని చెప్పండి. ఇది 2025 కదా, ఇందులో గత సంవత్సరాల్లో మీకు ఏ సంవత్సరం నచ్చింది? ఆ సంవత్సరం చెప్పండి. 2025 నచ్చింది. ఇది ఏ సంవత్సరం నచ్చింది మీకు? బాగా అదృష్టం కలిసి వచ్చింది ఏ సంవత్సరం? ఏదో చెప్పండి, ఇష్టం వచ్చి చెప్పండి.
2022 అమ్మా 2022 నాకు 2022 ఇది నాకు ఇది ఓకే వచ్చింది కదా రైట్ ఓకే బ్రదర్ మీరు చెప్పండి మీకు ఏ సంవత్సరం మీరు చెప్పి ఆయన చెప్పిన నెంబరే నొక్కు నువ్వు వేరే వేరే నొక్కొద్దు మీకు ఏ సంవత్సరం నచ్చిందండి 2016 2016 ఓకే నువ్వు ఓకే మీరు చెప్పండి మీకు ఏ సంవత్సరం కూర్చొని చెప్పండి పర్లేదు ఏ సంవత్సరం నచ్చింది 2020 నచ్చింది మీకు ఓకే 2020 నొక్కు ఓకే నొక్కావు కదా ఇప్పుడు అవన్నీ కూడా ఇంటూ చేసింది తను ఇప్పుడు స్లోగా మైక్ ఉందా నీకు అక్కడికి వెళ్ళు అక్కడ మైక్ తెచ్చుకో ఆ మైక్ లో ఆ స్లోగా నెంబర్స్ చెప్పు ఫస్ట్ నెంబర్ ఎంత చెప్పు 7. ఫస్ట్ నెంబర్ 7 నేను నా రైటింగ్ అంత బాగా ఉండదు కానీ నేను ఫస్ట్ ఇంటి దగ్గర రాసుకొచ్చాను ఫస్ట్ నెంబర్ 7 ఓకే మీరు ఇష్టం వచ్చిన నెంబర్ చెప్తారు నేను మిమ్మల్ని ఏమి చెప్పలేదు మీరు నాకు పరిచయం లేదు ఇంతవరకు ఓకే ఫస్ట్ నెంబర్ 7 తర్వాత 5. 5 1. 1 2. 2 1. 1 4. 4 0. 0 5. 5 5. 3. 1. 5 తర్వాత 0 కదా చెప్పు చూసి చెప్పు 5 0 0 5 3 1. 531 ఓకే మళ్ళీ ఇంకోసారి చెప్పు మళ్ళీ అక్కడే ఉండు అక్కడే చూస్తా చెప్పు ముట్టుకోకు చెయ్యి నువ్వు 7 చెప్పు 7 5 1 మైక్ లో చెప్పు గట్టిగా 7 7 5 1 2 1 4 0 5 0 5 3 1. ఓకే యాక్చువల్ గా మీరు అనుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా టేక్ మైక్ ఇచ్చేసి మీరు అనుకుంటారు నేను ఏదన్నా మ్యాజిక్ చేసి మిమ్మల్ని అందరినీ ఏ నెంబర్ చెప్తారని ఏం లేదు ఇవన్నీ కూడా మీకు ఏది నచ్చిందో ఏది నచ్చలేదు ఇవన్నీ కూడా ఒక ఆయన కంట్రోల్ చేస్తారు ఆయన ఎవరంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్ అన్నమాట ఓకే సరే నేను ఇంతవరకు రాని అమ్మాయిలు ఇక్కడ ఎస్తేర్ అని ఉంది కదా నువ్వు నిలబడమ్మా నువ్వు కూడా నువ్వు ఇంతమంది వచ్చావా ఇక్కడ నుంచో నువ్వు కూడా రా వెయిట్ నువ్వు రాలేదా ఇంతవరకు రా ఒక్కలే ముగ్గురు నుంచోండి ఇక్కడ నా దగ్గర ఒక కెటిల్ ఉంది ఈ కెటిల్ మామూలు కెటిల్ కాదు ఇది ఈ రెయిన్బో ఉంటది కదా రెయిన్బో ఉంటది కదా అట్లా రెయిన్బో ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళాను ఒకసారి వెళ్ళేసరికి అక్కడ కనపడింది ఈ కెటిల్ కనపడగానే సరే ఈ కెటిల్తో ఏమన్నా మ్యాజిక్ చేద్దామని చూశాను ఈ కెటిల్తో నేనేం చేస్తానంటే ఒక కొంచెం డ్రింక్ దీంట్లో పోస్తే ఇది ఎల్లో కలర్ వస్తుంది అట్లా పట్టుకో చిన్న తాగొద్దు అప్పుడే ఓకే ఫస్ట్ ఎల్లో కలర్ వచ్చింది మళ్ళీ ఇంకో గ్లాస్ తీసుకుని ఇంకో గ్లాస్ లో నేను పోస్తుంటే మళ్ళీ ఎల్లో కలర్ వస్తుంది అనుకున్నాను కానీ ఈసారి ఎల్లో కలర్ రాలే రెడ్ వచ్చింది ఓకే మళ్ళీ ఇంకొక కలర్ తీసుకున్నాను ఇంకొక గ్లాస్ ఈసారి రెడ్ వస్తుందేమో అనుకున్నాను మళ్ళీ పోస్తుంటే ఈసారి గ్రీన్ కలర్ వచ్చింది ఓకే సో ఒకటే కప్పులోంచి 1 ఈజ్ రెడ్ 1 ఈజ్ ఎల్లో చాలా మంది సమానంగా వచ్చినాయి అందరికి ఓకే ఇది మామూలుగా కొంచెం అట్లా తాగి చూడు నువ్వు కూడా తాగే చాలు ఆగండి మామూలు తాగండి మీరు మామూలు తాగే అరే పైకి మామూలు తాగు ఇక్కడ నుంచోండి అటు తిరిగి నుంచోండి లైన్ నుంచోండి ఇక్కడ నుంచోమ్మా నుంచి ఓకే ఈ కలర్స్ ఎట్లా వచ్చినాయని మీరు అనుకుంటా ఉండొచ్చు యాక్చువల్గా ఏంటంటే దీంట్లో నేను 3 కలర్స్ పెట్టాను ఈ కలర్స్ కూడా ఒక సాదృశ్యం ఉంది ఫస్ట్
తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఒక ఎల్లో కర్చీఫ్. ఓకే, కుమారుడైనటువంటి యేసు ప్రభు సాదృశ్యంగా ఒక రెడ్ కర్చీఫ్, మనకు పరిశుద్ధాత్మ సాదృశ్యంగా ఒక రెడ్ కర్చీఫ్. ఓకే, ఈ కర్చీఫ్స్ ఉండడం వల్ల ఈ 3 కలర్స్ వచ్చినాయి. ఈ 3 కలర్స్ చూస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, పరమ తండ్రి పరలోకంలో ఉంటారు, మన నిమిత్తం ప్రాణం ఇస్తానికి యేసు ప్రభు వచ్చారు. తర్వాత అనుదినము ఆయనలో ఎదగటానికి, గ్రీన్ అంటే ఎదగటానికి సాదృశ్యంగా. ఓకే, కూర్చుని ఎంజాయ్ చేయండి, తాగండి. ఫోటో తీసుకున్నారా ఒకటి వీళ్ళకి? రైట్. ఓకే, సరే, మనం ప్రభుని నమ్మిన తర్వాత నేను ఇంకా టైం అయిపోయింది. నేను చకచక ఒక 2 ట్రిక్స్ చేసి ముగించేస్తాను. ఇంకా చాలా తెచ్చాను కానీ టైం అయిపోయింది. మీకు అందరికి ఆకలి అవుతుందని చెప్తున్నారు. ఆకలి అవటం లేదా? వద్దులే, ఆకలి అవుతుంది. సరే, ఇంకోసారి చేద్దాంలే. మనం యేసు ప్రభుని నమ్మిన తర్వాత మనం చేయవలసిన పని ఒకటి ఉన్నది. అదేంటంటే మనకున్నటువంటి విషయాల్ని దేవుని కోసం మనం ఖర్చు పెట్టాలి. ఫస్ట్ దేవుడు మనకి ఎంతో టైం ఇస్తున్నాడు. చాలా మంది దేవుడిచ్చిన మీరు మాట్లాడుతున్నారంటే నాకు మ్యాజిక్ షో వద్దని అర్థం అనమాట. చాలా మంది సమయాన్ని టీవీ సీరియల్స్ చూస్తానికి, చెత్త పుస్తకాలు చదవటానికి వినియోగిస్తారు. ఈ సమయాన్ని మనం ప్రార్థన చేయటానికి, బైబిల్ చదవటానికి వినియోగించకపోతే దీన్ని వృధా చేసిన వాళ్ళు అవుతాం. దేవుడు మనకెంతో జ్ఞానం ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి ఆయనకి సువార్తను ఇతరులకు ప్రయత్నించాలి, లేకపోతే ఆ జ్ఞానాన్ని మనం వృధా చేసిన వాళ్ళు అవుతాం. శారీరక శక్తిని ఇస్తున్నాడు. మీ ఇంట్లో అమ్మమ్మ నానమ్మ ఉంటే కొంచెం మంచినీళ్ళు తీసుకురా అంటే తెచ్చుకోపా అని అనకుండా మనం మన శారీరక శక్తిని మంచి పనుల కోసం, పక్క వాళ్ళని గిల్లటానికి కొట్టడానికి కాకుండా మంచి పనుల కోసం వినియోగించకపోతే దాన్ని కూడా వృధా చేసిన వాళ్ళు అవుతాం. దేవుడు మనకి ఎన్నో తలాంట్స్, టాలెంట్స్ ఇస్తున్నాడు, మంచి గిఫ్ట్స్ ఇస్తున్నాడు. మంచిగా పాడగలం, మంచిగా సండే స్కూల్ నడిపించగలం. అవన్నీ ఎవరు చేసుకుంటారులే మనకెందుకులే అనుకోకుండా మన టాలెంట్స్ ని దేవుని కోసం వినియోగించాలి. చివరిగా దేవుడు మనకి ఎంతో ధనం ఇస్తున్నాడు. దేవుడి ఇచ్చిన ధనాన్ని దేవుని కోసం వినియోగించాలి. అట్లా వినియోగించకపోతే, మన కోసమే వినియోగించుకుంటే మన జీవితం అంతా కూడా ఈ పువ్వులు లేని బొకేలా అయిపోయింది. అయితే ఇది చూస్తానికి పువ్వులు ఉంటే బాగుందా లేకపోతే బాగుందా? ఉంటేనే బాగుంది. కాబట్టి దీనిపైన చూడటానికి బాగోలేదు కాబట్టి దీనిపైన నా కర్చీఫ్ని వేసేస్తాను. గత కాలం అంతా కూడా దేవుడిచ్చిన సమయాన్ని, ధనాన్ని మన కోసం వినియోగించుకుని మన జీవితం పువ్వులు లేని బొకేలా అయిపోయింది. అయితే దేవుడు చాలా కరుణామయుడు కాబట్టి మన పోగొన్న తలాంతుల్ని మరలా మనకిస్తున్నాడు. ఇక నుంచైనా సరే దేవుడిస్తున్న తలాంతుల్ని మీరు దేవుని కోసం వినియోగించాలని మీకు ఈ మాటలు నేను చెప్తుంటే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. అయ్యా, మనం దేవునికి ఇస్తే మనకు తక్కువైపోతుంది కదా అని అనుకుంటారు. దేవునికి ఇస్తే మనకి ఏమీ తక్కువైపోదు. ఒక చిన్న మ్యాజిక్ చేసి మీకు చూపిస్తాను. మీరు స్కూల్లో నేర్చుకున్న లెక్కలు వేరు, దేవుని లెక్కలు వేరు. నేను ఇప్పుడు దేవుని లెక్కలు చూపిస్తాను. నీ దగ్గర 6 రూపీస్ ఉన్నాయనుకో, అందులో 3 రూపీస్ దేవునికి ఇచ్చావు అనుకో, ఇంకా నీ దగ్గర ఎన్ని ఉంటాయి? 3. అది నువ్వు స్కూల్లో నేర్చుకున్న లెక్కలు. ఇప్పుడు నేను దేవుని లెక్కలు చెప్తాను. ఇప్పుడు నా దగ్గర ఒక గ్లాస్ ఉంది. ఓకే, ఈ గ్లాసులో కొన్ని రూపాయలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో మీరు నాతో కలిసి లెక్క పెట్టండి. ఓకే, రెడీ? 1, 6. ఓకే, 6 కాయిన్స్ ఉన్నాయి. ఈ 6 కాయిన్స్ లో నేనేం చేస్తానంటే దేవునికి 1, 2, 3 ఇచ్చాను. మీరు స్కూల్లో నేర్చుకున్న లెక్కల ప్రకారం మీ దగ్గర 6 రూపీస్ ఉంటే 3 రూపీస్ దేవునికి ఇస్తే ఇంకే మీ దగ్గర ఎన్ని ఉంటాయి? 2, 3. నా దగ్గర ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టుకుంటే మళ్ళీ 1, 2, 3, 4, 5 అండ్ 6. ఏం తగ్గలేదు దగ్గర, మళ్ళీ అన్నీ ఉన్నాయి. సో దేవునికి ఇస్తే మనకి ఏమి తగ్గవు. మళ్ళీ ఇంకోసారి చేద్దాం. మళ్ళీ దేవునికి నేను 1, 2, 3 ఇస్తున్నాను. మళ్ళీ లెక్క పెట్టుకుంటే 1, 2, 3, 4, 5 అండ్ 6. సో నాకేం తగ్గడం లేదు. ఓకే, ఈసారి నేను దేవునికి ఇవ్వకుండా ఒక చాక్లెట్ కొనుక్కోవడానికి 3 రూపీస్ ఖర్చు పెట్టాను. నేను మ్యూజిషియన్ కదా, ఎప్పుడు నా దగ్గర 6 ఉంటాయి అనుకున్నాను. ఈసారి లెక్క పెట్టుకుంటే 3 ఉన్నాయి. ఎందుకంటే నేను దేవునికి ఇవ్వలేదు, చాక్లెట్ కొనుక్కోవడానికి వినియోగించాను. ఇప్పుడు 3 ఇందులో వేసేసాను. ఇప్పుడు మీరు ఇందులో 6 ఉన్నాయి కదా, ఈసారి నేను ఏం చేశానంటే చాక్లెట్ కొనుక్కోకుండా దేవునికి 1, 2, 3 ఇచ్చాను. మళ్ళీ లెక్క పెట్టుకుంటే 1, 2,
3, 4, 5, 6. సో దేవునికి ఇస్తే మనకేం తగ్గుతలేదు. ఇంకోసారి చేయనా? ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ 1, 2, 3. టైం అయిపోతుందంటే ఇంకోసారి చేయమన్నారు. మళ్ళీ లెక్క పెట్టుకుంటే 1, 2, 3, 4, 5 అండ్ 6. దేవునికి ఇస్తే మనకి ఏమి తగ్గదు. దేవునికి ఇచ్చే కొలది దేవుడు మనల్ని ఎంతగానో ఆశ్రయిస్తాం. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ గా చాలా మంది అనుకుంటారు మనం తప్పించుకోవాలంటే దేవుని దగ్గర నుంచి తప్పించుకోవాలంటే ఎట్లాగా అని అనుకుంటారు. ఓకే, దీనికోసం నాకు కొంచెం బలమైన 2 యువకులు కావాలి. యువకులు 20 years దాటిన వాళ్ళు, బాయ్స్ 20 years దాటిన యంగ్ పీపుల్. రండి సార్, బ్రదర్, పర్లేదు రండి, రండి రండి, మీరిద్దరు రండి, పర్లేదు రండి. ఓకే, సరే, ఇక్కడ నుంచి సార్, ఇక్కడ పట్టుకోండి. ఇది గట్టిగా ఉందా లేదా, ఇది గట్టిగా ఉందా లేదో ఒకసారి టెస్ట్ చేయండి. గట్టిగా ఉందా చూడండి ఒకసారి టెస్ట్ చేయండి. మధ్యలో ఏమైనా జాయింట్స్ ట్యాబ్లెట్. ఇప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? తెలుసా తెలీదా? నేను చెప్తాను డౌట్ ఎందుకు వచ్చిందో. భారతదేశానికి సువార్త ఎవరు తీసుకొచ్చారో తెలుసా? తోమా గారి ఇంటి పేరు తెలుసండి? డి. ఆయన ఇంటి పేరు డి. డి అంటే డౌటింగ్ థామస్ అనమాట. ఆయన ద్వారా మనం సువార్త విన్నాం కాబట్టి మనకందరికీ డౌట్లు ఎక్కువ అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు ఇదంతా ఒకే పీస్ కదా, అది కూడా డౌట్ అంటారు. ఇది అంతా ఒకే పీస్ కదా. ఓకే రైట్. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ 2 పట్టుకోండి. నేను చేతులు పెడతాను, మీరు ఒక 3 వేయండి. చేతులు పెడతాను, ఒక 3 వేయండి. పైకి ఎత్తొద్దు, ఇట్లా పైకి ఎత్తొద్దు, కిందకే ఉంచండి. 3 వేసేయండి మామూలుగా. మీరు ఇది పట్టుకోండి బ్రదర్. ఒకప్పుడు నేను సైతాన్ చేత పాపం చేత ఇట్లా కట్టబడున్నాను. చేతులు పైకి ఎత్తొద్దు బ్రదర్, స్ట్రైట్ లాగండి. ఇద్దరు వస్తారు, లాగండి లాగండి లాగండి. నాకేం పర్లేదు, మీరు సాటిస్ఫై అయ్యే వరకు లాగండి లాగండి లాగండి. ఇంకొంచెం లాగండి, కానీ ఇంకొంచెం వాళ్ళు ఇంకా సైడ్ వాళ్ళు సాటిస్ఫై కూడా అవుతలేదు. లాగండి. ఓకే, ఇంకా లేదా? ఓకే, ఆ 3 జారకుండా వేలు పెట్టండి. 3 జారకుండా ఒక వేలు పెట్టండి. ఇంకో 3 వేయండి. ఇప్పుడు పట్టుకోండి, ఇద్దరు లాగండి. ఏళ్ళు తీసేయండి, గట్టిగా గట్టిగా లాగండి. ఓకే రైట్. ఓకే, మీరు 2 వేసి ఊరుకున్నారు, 3 వేయాలన్నా తెలీదా? ఏదైనా సరే అయింది కదా మీకు ఇద్దరికి. అది అంటాడు కదా, మమ జీవన హేతున కంటే బద్నామి సమయే తదీవన అంటాడు కదా, అట్లా అనమాట. ఓకే, మీరు గట్టి కట్టేశారా? సరే, ఇప్పుడు అన్న మీ పేరు? తేజ. మీ పేరండి? రాము గారు, తేజ గారు. నా కాళ్ళు 2 కట్టేశారా? చేతులు 2 కట్టేశారా? తప్పించుకుని వెళ్ళడానికి ఒకటే ఒక మార్గం ఉన్నది. అదేమిటంటే పళ్ళతోటి ఈ ముడి గట్టిగా విడిపించుకుని వెళ్ళాలి. అంతకు మించి వేరే మార్గం లేదు. వెనకాల టవలం చూడండి, కుర్చీలో. ఇది పళ్ళతో ఆ ముడి నేను చేరుకోవడానికి వీలు లేకుండా అది ఓపెన్ చేయండి. అందులో కత్తులు ఏమైనా ఉన్నాయని డౌట్. మళ్ళీ తోమా గారు కదా మనకి చెప్పింది, లేదు కదా, మధ్య మడత పెట్టండి. మధ్య మడత పెట్టండి. ఓకే, ఇప్పుడు ఆ ముడి చేరుకోవడానికి వీలు లేకుండా దానిపైన వేసేసి మీరు వదిలేయండి. పక్కన వాళ్ళు కనపడతలేదంట, మీరు పక్కన కనపడింది కదా. ఇప్పుడు మీరు అడ్డుగా ఉండకండి. ఏంటండి తీసే టవల్ తీసే. ఏంటి నవ్వుతున్నారు? ఏంటి నవ్వుతున్నారు? ఎలా తప్పించుకుంటారు ఇంత గట్టిగా ఇస్తామని? ఓకే, పెట్టండి. ఎలా ఇంత గట్టిగా? ఓకే, వేయండి. అచ్చా, ఎందుకు నవ్వుతున్నారండి వీళ్ళు? కాదండి, ఎందుకు ఇప్పుడు ఒకసారి కలదలుకుంటాను. కాదండి, ఎందుకు సార్ ఎందుకు నవ్వుతున్నారు? ఎట్లా ఇంత గట్టి కట్టేసాము, ఎట్లా తప్పించుకుంటాడనా? అవునండి. ఓకే సరే,
ఇదంతా ఒకే పీస్ సార్. ఓకే వెయిన్ రెడీ. మీరు స్లోగా 1 2 3 అని లెక్క పెట్టండి. రెడీ? నేను చెప్పినప్పుడు లెక్క పెట్టండి నాతో కలిసి. రెడీ? 1 2 3 అనగానే నేను దీన్ని తప్పించుకున్నాను, ముడిపేశాను. మీరు అనుకుంటారు రాము గారికి తేజ గారికి నేను మెల్లిగా కట్టమని చెప్పానేమో అని అనుకుంటారు. వీళ్ళు చాలా గట్టిగా కట్టేశారు. చూడండి, రాము గారి దగ్గర రండి. ఇక్కడ మీకు కనపడుతుందా? నా కళ్ళద్దాలు కనపడతలేదు. కళ్ళద్దాలు తీసి ఇక్కడ పెడతారు ఈయన. ఓకే, గట్టి కట్టారా లేదా? గట్టి గట్టి కట్టారని కనపడుతుందండి మీకు? తట్లు తేలిపోయినాయి. అయితే ముడిప్పండి. ఓకే, థ్యాంక్ యూ. తాగేరా? ఇంకా చేత పట్టు కూర్చుని ఏంటి? ఇంటికి పట్టుకెళ్తావా ఏంటి? తాగే తక్షక. ఓకే, సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నేను చిన్న మ్యాజిక్ షో ఎందుకు చేశానంటే, మనం ఈ పాప బంధకాల నుంచి, సాతాను బంధకాల నుంచి తప్పించుకోవాలంటే ఏ మ్యాజిక్ పనిచేయదు. నాకు వచ్చిన మ్యాజిక్స్ ఏం పనికిరాదు. కానీ యేసుప్రభు, నేను కూడా ఒకప్పుడు పాప మార్గంలో నడుస్తూ ఉన్నాను. నేను ఎథియిస్ట్ని, గొప్ప నాస్తికవాదం, జన విజ్ఞాన సమితిలో ప్రెసిడెంట్ గా పనిచేశాను. దేవుడు లేడని గాలిలోంచి విభూతి పుట్టించడం, నాలిక మీద కర్పూరం కాల్చుకోవటం, త్రిశూలం గుచ్చుకోవటం, కత్తి ఇటు పెట్టుకుని వెనకని తీసేయటం, ఇట్లాంటి విద్యలన్నీ ప్రదర్శిస్తూ దేవుడు లేడు, ఇవన్నీ ట్రిక్స్ అని చెప్తూ ఉండేవాడిని. అయితే నేను ప్రభువుని నమ్మిన తర్వాత, అప్పట్లో నేను చాలా దుర్మార్గాలు, ఇతర బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని ఉండేవి. ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాటిన్నింటినీ జయించగలిగాను. నేను రైల్వేలో స్టేషన్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు ఈ జన విజ్ఞాన సమితిలో ఈ రకరకాల మ్యాజిక్స్ చేస్తూ ఉండేవాడిని. ప్రభువుని నమ్మిన తర్వాత నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసేసాను. నేను 160 బుక్స్ రాశాను. నేను ఎదుర్కొన్న ఇంట్లో అద్దెకుంటున్నాను ప్రస్తుతం. మాది యాక్చువల్గా వెస్ట్ గోదావరి జిల్లా నిడదవోలు గ్రామం. ఆ ఇంటి ఎదురులో మేము అద్దెకుంటున్నాం. నేను ఉద్యోగ రీత్యా ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు నన్ను సేవకు రమ్మంటే నేను జాబ్ రిజైన్ చేసేసి నేను 161 బుక్స్ రాశాను. రోజు ఉదయం లేచి సాయంత్రం వరకు ఏదో ఒక బుక్ రాయటం, చదువుకోవటం చేస్తుంటాను. సో మీరు ఎవరన్నా స్టోరీస్ చదవాలనే ఆసక్తి ఉంటే నా వాట్సాప్ నెంబర్ తీసుకోండి. రోజుకి ఒక స్టోరీ పంపిస్తాను, ఫ్రీ. అదంటే మీరేం డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. రోజుకి ఒక మంచి మోరల్ స్టోరీ మీకు పంపిస్తాను. మీరు స్టోరీస్ చదివి అలవాటు ఉంటే వాట్సాప్ లో నా నెంబర్ తీసుకోండి. ఈ మ్యాజిక్ ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభుని ఆశ్రయిస్తేనే మనం సైతాన్ బంధకాల నుంచి తప్పించుకోగలం, ఒకరోజు పరలోకం చేరుకోగలం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? మరి అంకుల్ పేరు మనోహర్ అంకుల్ అన్నమాట. మనకి ఎదురు ఇంట్లోనే ఉంటారు. కాబట్టి మరి ఎన్నో మ్యాజిక్ షోస్ కానీ ఇట్లా దేవునిలోనికి మీలాంటి చిన్న పిల్లల్ని, మరి పెద్దవాళ్ళని, దారి తొలగిపోయిన వారిని అనేకుల్ని నడిపించారు. కాబట్టి మరి మా విన్నపాన్ని మన్నించి, మరి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అంకుల్కి మరి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. మరి నచ్చిందా పిల్లలు మీ అందరికీ? ఇంటికెళ్ళి బాగా ఆలోచించండి ఎలా చేశారు అని చెప్పి. ఆలోచించడం అంటే 2 కోణాల్లో ఆలోచించండి. మ్యాజిక్ షో ఎలా చేశారు, అలాగే పాపపు బంధకాల నుంచి మనం విడిపింపబడాలంటే ఏంటి మార్గము? ఏసే మార్గం అన్నమాట. ఓకేనా? సరే ఆగండి. లాస్ట్ ఏంటి? మరి ప్రేయర్ అవ్వాలి కదా మనకి. కాబట్టి అందరూ ప్రేయర్ టైం ఫాస్ట్. అందరు కూర్చొని ఒకసారి, మామూలు కూర్చొని నేను ఒక మాట చెప్తాను. అందరు కూర్చొని ఒకసారి 1 మినిట్. ఇంకొక మ్యాజిక్ చేస్తాను. హ్యాపీయా? కూర్చొని అందరు సైలెంట్ కూర్చోండి. ఇప్పుడు నేను 1 2 3 అని 3 అంకెలు లెక్క పెడతాను. 1 అనగానే అందరూ మోకరించాలి. 1 అనలేదు ఇంకా. 1 అనగానే మోకరించాలి. 2 అనగానే చేతులు జోడించాలి. చేతులు జోడించవచ్చు, లేకపోతే చేతులు ఇట్లా పైకి ఎత్తవచ్చు, అది మీ ఇష్టం. 1 అనగానే మోకరించాలి, 2 అనగానే చేతులు జోడించాలి, 3 అనగానే కండ్లు మూయాలి. అయితే దీంట్లో చిన్న ఏంటంటే, సైతాన్ పిల్లలు అయితే కళ్ళు మూయక్కర్లేదు, వాళ్ళు కళ్ళు తెరుచుకోవచ్చు అన్నట్టు. మీరు సైతాన్ పిల్ల, దేవుని పిల్ల చూద్దాం. మీరు కెమెరా ఆన్ చేసి పెట్టండి. ఎవరు సైతాన్ పిల్లలు
ఆన్లో ఉందండి, కెమెరా ఆన్లో ఉంది. ఎవరు సైతాన్ పిల్లలు, ఎవరు దేవుని పిల్లలు? ఓకే, రెడీ? 1 2 3 ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా ప్రియమైన తండ్రి, ఈ మధ్యాహ్న కాలం ముందు ప్రభు చిన్న బిడ్డలతో చేరి మీ బైబిల్ విషయములు, మిమ్మల్ని ఎట్లా చేరుకోగలము, సైతాన్ యొక్క బంధకాల నుంచి ఎట్లా తప్పించుకోగలము అనే విషయములు మ్యాజిక్ ద్వారా వీరికి తేలికగా అర్థమయ్యే విధంగా నేను చెప్పుటకు నాకు ఇచ్చినటువంటి మంచి సమయం నిమిత్తం వందనములు. విత్తబడిన వాక్యమును శత్రువు ఎత్తుకొని పోకుండా ప్రతి ఒక్కరిలో నీరు కట్టి ఫలింపజేసి మంచి నేలను పడినటువంటి విత్తనము వలె ఫలించినట్లు కృప చూపవలసిందని వేడుకుంటున్నాం. ప్రభా, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. తిరిగి వారి ఇంటికి వెళుచుండగా ఎండ వలన కానీ, తినే పదార్థాల వల్ల కానీ, త్రాగే నీటి వలన కానీ వీరికి ఏ విధమైన అనారోగ్యము సంభవించకుండా కాపాడండి. వీరు చక్కగా చదువుకుని మంచి మార్క్స్తో పాస్ అవుటకు మంచి జ్ఞానము, తెలివి, వివేకము, జ్ఞాపశక్తిని అనుగ్రహించండి. వీళ్ళు అన్నిటికంటే ముఖ్యంగా మీ యందు భయము, భక్తి, విశ్వాసం కలిగి ఎల్లప్పుడూ మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండినట్లు కృప చూపండి. చెడు అలవాట్లకు పోకుండా, చెడు వ్యసనములకు దూరంగా ఉంటూ మిమ్మల్ని వాళ్ళ తల్లిదండ్రులను సంతోషపెట్టేవారుగా ఉన్నట్లు కృప చూపండి. వీరి తల్లిదండ్రులను దీవించండి. ఇక్కడ VBS క్లాస్ జరుపుటకు పూనుకున్నటువంటి ప్రతి ఒక్క వాలంటీర్ని, ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి పాస్టర్ గారిని మీరు దీవించండి. మీరు స్పాన్సర్ చేస్తున్న వారిని దీవించండి. ఈ బిడ్డలందరూ కూడా మీ వాక్యం తెలుసుకుని ఆ ప్రకారం జీవించే కృపను అనుగ్రహించవలసిందని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున ప్రార్థించి అతి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్ చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరు ఒకరికొకరు ప్రైజ్ లార్డ్ చెప్పుకొని వెళ్ళండి. రేపు ఒక్క నిమిషం. రేపు మనకి లాస్ట్ డే ఆఫ్ VBS కాబట్టి రేపు మనకి టైమింగ్ ఏంటి? 8 to, మరి ఈరోజు అయితే 8:30 దాకా కూడా చాలా మంది లేట్గా వచ్చారు. మరి ఎందుకు వచ్చారు నాకైతే తెలీదు. రేపు మాత్రం 8కి గేట్స్ క్లోజ్. ఏంటి? లాస్ట్ డే కాబట్టి రేపు మీకు యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రండి, ఎర్లీగా రండి రేపు. ఎందుకంటే క్రాఫ్ట్స్, యాక్టివిటీస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, టైం సరిపోదు మనకి. ఫుల్ డే ఉంటుంది, గేమ్స్ ఉంటాయి. కాబట్టి దానికి అనుగుణంగా ఎర్లీగా రండి. మనం మంచిగా ప్లాన్ చేసుకుని లాస్ట్ డే కాబట్టి ఈ 4 days మీరు ఆడిన గేమ్స్ అన్నిటికీ కూడా రేపే గిఫ్ట్స్ ఉంటాయి. ఫైనల్ గిఫ్ట్స్ అన్ని కూడా రేపే ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి ప్లాన్ చేసుకొని రేపు రండి అందరూ. కంటత వాక్యాలు మాత్రము అన్నీ ఇప్పటి వరకు మీకు క్లాసెస్లో ఏవైతే చెప్పారో అవి ఎవరైతే ఇక్కడ క్లాసెస్లో టీచర్కి అన్నీ పొల్లు పోకుండా, నసక్కుండా ఎవరైతే అప్పచెప్తారో వాళ్ళకే గిఫ్ట్. అలాగే రేపు మనకి మధ్యాహ్నం భోజనాలు కూడా ఇక్కడే. అర్థమైందా? వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి నాన్న. ఊరక వాటర్ కట్టి పరిగెత్తకుండా సేఫ్ సైడ్ వాటర్ బాటిల్స్ అందరూ తెచ్చుకోండి. ఓకేనా? రేపు లాస్ట్ డే కాబట్టి రేపు మనకి ఆఫరింగ్ కూడా ఉంటుంది. ఇది ఫ్రీ విల్ ఆఫరింగ్. మేము ఏమి ఇంత వేయండి అంత వేయండి అంటలా. ఆఫరింగ్ ఏంటి? ఇప్పుడు ఇందాక చెప్పారు కదా అంకుల్, ఏంటి? దేవునికి ఇస్తే దేవుడు మీకు ఇస్తాడు కాబట్టి ఫ్రీ విల్ ఆఫరింగ్. ఎవరు వేయాలనుకుంటే వాళ్ళు ఆఫరింగ్ తెచ్చి దేవునికి వేయండి. మీరు మాకు ఇస్తున్నారని ఎవ్వరు అనుకోవద్దు. సరేనా? ఓకే, బాయ్ నాన్న.